ఈ వీడియోని కొద్దిగా లైక్ చేసి చూడండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే ఎపిసోడ్ కూడా పెద్దది. దాంతోపాటు టాస్క్ పార్ట్ అనేది చాలా తక్కువ, థియరీ పార్టే ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్ మాట్లాడుకుందాం, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకుందాం. అందుకోసం వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తారు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. వి విల్ స్టార్ట్ విత్ రోహిత్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. రోహిత్ నాయుడు పట్నం, వాట్ ఏ మ్యాన్, వాట్ ఏ జర్నీ. ఆడిషన్స్లో అవమానించిన వాళ్ళ చేతే ఈరోజు రోహిత్ సన్మానం చేయించుకున్నాడు. 2 స్టార్స్ గెలుచుకున్న ఫస్ట్ ప్లేయర్. ఫ్రమ్ నో బడీ టు ఎవ్రీబడీస్ ఫేవరెట్. 0 ఫాలోవర్స్. ఈరోజు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అగ్ని పరీక్ష చూస్తున్నారో వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ రోహిత్. రోహిత్ గురించి ఈరోజు మాట్లాడకూడదురా, ఎందుకంటే రోహిత్ గురించి ఎక్కువ పొగిడేస్తున్నామేమో, ఎక్కువ చెప్పేస్తున్నామేమో, ఏదో వన్ సైడ్గా అనిపిస్తుందేమో అనుకొని కావాలని మాట్లాడకుండా ఉందాం అనుకున్నా కూడా మాట్లాడేలా చేస్తున్నాడు అబ్బాయి. ప్రతి ఎపిసోడ్లోనూ రోహిత్ గురించి ఏదో ఒకటి ఉంటుంది. ఎయిదర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, లేదంటే లీడర్గా ప్రూవ్ చేసుకోవడం, లేదంటే టాస్క్లో 100% ఎఫర్ట్స్ పెట్టడం, లేదంటే ఓట్ అపీల్, వాట్ నాట్. ఆల్రౌండర్. అండ్ ఎవ్రీ ఎపిసోడ్లోనూ ఒక యూనిక్ క్వాలిటీ చూపిస్తున్నాడు. ఒక పక్క చాలా ఆనందంగా ఉంది, అరే ఇంత ఒక ప్లేయర్ ఎంత షైన్ అవుతున్నాడని. ఇంకో పక్క కొంచెం భయం వేస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయేమో అని చెప్పి, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేడేమో అని చెప్పి. సో బట్ ఈ ఈజ్ సంథింగ్. అక్కడ ఉన్నవాళ్ళు మరి అంత కాంపిటేటివ్గా లేరా, లేదంటే రోహిత్ అందరికంటే అందరంత ఎత్తులో ఉన్నాడు అన్నది నాకు అర్థం కావట్లా. జడ్జెస్ కూడా రోహిత్తో మాట్లాడేటప్పుడు కానీ, రోహిత్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ, రోహిత్కి ఏదైనా చెప్పినప్పుడు కానీ, రోహిత్ని అప్రిషియేట్ చేసినప్పుడు కానీ దే ఆర్ లైక్ సో మచ్ హ్యాపీ. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళకి ఏదో సమ్ ప్రౌడ్ ఫీలింగ్ లాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అభిజిత్, ఈరోజు బిందు మాధవ్ గారు కూడా అంత అవమానించి నీళ్లు కొట్టి చేసిన వాళ్ళు కూడా స్టార్ పెట్టేటప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు, భుజం తట్టారు, బాగుంది. నవదీప్ కూడా చాలా వరకు చాలా పాజిటివ్గా చూస్తున్నాడు రోహిత్ని. శ్రీముఖి చాలా పాజిటివ్గా చూస్తున్నారు, శ్రీముఖి గారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అతని గేమ్ ప్లే అలా మార్చింది. ఇనిషియల్గా ఆడిషన్స్ ఇచ్చినప్పుడు కేవలం అభిజిత్ మాత్రమే తన సైడ్ ఉన్నాడు. ఈరోజు అందరినీ తన సైడ్ తిప్పుకున్నాడు. ఓన్లీ జడ్జెస్ని మాత్రమే కాదు, ఆడియన్స్ని కూడా తన వైపు తిప్పుకున్నాడు. ప్యూర్లీ విత్ హిస్ గేమ్ ప్లే, అంతే. రోహిత్ మాట్లాడరా అంటే రోహిత్ మాట్లాడతాడు. రోహిత్ అవసరమైన చోట మాట్లాడతాడు. మిగతా చోట రోహిత్ మీద వచ్చే కామెంట్స్కి తన పర్ఫార్మెన్స్తో ఆన్సర్ చేస్తాడు రోహిత్. గేమ్తో మాట్లాడతాడు రోహిత్. తన టాస్క్లో తన బలంతో మాట్లాడతాడు రోహిత్. తన తెలివితో మాట్లాడతాడు రోహిత్. కామ్గా ఉండటం కూడా ఒక ఆయుధమే. కామ్నెస్తో కూడా మనం చాలా చేయొచ్చని ప్రూవ్ చేస్తున్నాడు. కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్ కూడా బిగ్ బాస్కి అది కూడా క్వాలిటీనే. చాలామంది ఏంటంటే బిగ్ బాస్ అంటే అరుచుకోవటం, అరిచేయాలి, గొడవ పడేయాలి, పెద్ద పెద్ద కంటెస్టెంట్లు మనం టార్గెట్ చేసేయాలనుకుంటారు. కాదు, షోయింగ్ యువర్ క్వాలిటీస్ జెన్యున్గా, ట్రాన్స్పరెంట్గా. ఈజ్ డూయింగ్ దట్, లిటరలీ ఈజ్ డూయింగ్ దట్. ఏది లేదు, ఎక్కడ ఫేక్ ఏమీ లేదు. తనకున్నది ఇప్పుడు అరే పద్దాక అందరూ ఆళ్ళు అరిచేయమని చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, నువ్వు మాట్లాడబోయా అని చెప్తున్నారు. మనం మాట్లాడేదేమో లేదు, తెచ్చి పెట్టుకోవట్లేదు. కానీ అవసరమైన చోట వాయిస్ వస్తుంది. నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. అంటే అగ్ని పరీక్ష స్టార్ట్ ఇన్ని ఎపిసోడ్స్, 13 ఎపిసోడ్స్లో ఒక ప్లేయర్ ఎంత ఇంప్రెస్ చేస్తాడని అనుకోలేదు నేను. లాస్ట్ ఇయర్లో కూడా ఒకళ్ళిద్దరు అనిపించారు సీజన్ ఎండ్ అయ్యేపాటికి, అగ్ని పరీక్ష ఎండ్ అయ్యేపాటికి. బట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 9 ఎపిసోడ్స్ దాకా ఉన్నాయి. బట్ ఈ షైనింగ్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి రోహిత్ మీద. నెక్స్ట్ మన ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటని మాట్లాడుకుందాం. కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొంతమందిని ఎందుకు లేపారో నాకు అర్థం కావట్లేదు, కొంతమందిని అతిగా లేపారు, అసలు కొంతమంది లేపాల్సిన అవసరమే లేదు. కొంతమంది అంటే ఒక కంటెస్టెంట్ మొన్న ఒక కంటెస్టెంట్ని కన్ఫ్యూజ్డ్ అని చెప్పి ఎక్కేసి ఈరోజు ఆవిడేం మాట్లాడారో నాకు అర్థం కాల. అండ్ మీది నిజామాబాద్ మాది నిజామాబాద్ అంటే అర్థం ఇదా అని అనిపిస్తుంది. కానీ ఇక పాయింట్తో మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శ్రీముఖి గారిని, బిందు మాధవ్ గారిని, జడ్జెస్ని మనం సమ్టైమ్స్ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, శ్రీముఖి గారిని బిందు మాధవ్ గారు చూసినప్పుడు మధ్యలో మీకు అనిపిస్తూ ఉంటుంది ఏంట్రా ఏంటి అంత అరుస్తున్నారు ఏంటి, వాళ్ళకి బీపీ టాబ్లెట్లు ఏంట్రా అని. బట్ తెలియంది ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వాళ్ళ పేషెన్స్ని వాళ్ళు చాలా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అలా ఫైర్ అవుతున్నారు. ఈరోజు నాకు వాళ్ళిద్దరు జడ్జెస్గా మోర్ దెన్ అభిజిత్ అండ్ నవదీప్ మాకు చాలా బాగా నచ్చారు. శ్రీముఖి గారు అండ్ బిందు మాధవ్ గారు క్రాస్ క్వశ్చన్స్ వేశారు, నిలదీశారు. తల అంటే తోక అన్నారు, తోక అంటే తల అన్నారు, కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేస్తారు. నాకు ఇది కావాలి యాక్చువల్గా. వాళ్ళు అగ్ని పరీక్ష అంటే కేవలం వాళ్ళ టాస్క్ ఎబిలిటీ చూడటమే కాదు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది. అందుకే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తేలిపోయారు. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, సో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఎలా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఎలా ఉండాలి, బోల్డ్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, చాలా విషయాలు తెలియకుండా వాళ్ళు నేర్పిస్తున్నారు అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూస్తే. నాకు నేను యాక్చువల్గా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఎపిసోడ్లో ఇట్లా ఏదో క్రాస్ క్వశ్చన్ చేయండి, ఇది అడగండి, అది అడగండి, ఇది అడగాలి కదా, అది వదిలేసి ఇది అడుగుతున్నారు ఏంటని. ఈరోజు ఎన్ని బయటకు వచ్చినాయి. నాకు నిజంగా మీకు చాలామందికి శ్రీముఖి గారు ఇచ్చారనో, బిందు మాధవ్ గారు ఇచ్చారని చెప్పో శ్రీముఖిని వెళ్ళిపోతానన్నందుకు మీకు కోపం వచ్చి ఉండొచ్చు. కానీ
నాకైతే చాలా కరెక్ట్గా అనిపించింది. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ జాబ్ని, వాళ్ళ డ్యూటీని అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో పర్టికులర్గా అనిపించింది. లాస్ట్లో అది నాకు నచ్చలా. మీ తినాలి మా తినాలి మాట్లాడదాం. సో వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ థీమ్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఒక నలుగురు ఉన్నారో నలుగురు గురించి మాట్లాడుకుందాం అని చెప్పి నలుగురిని పిలుద్దాం అనుకున్నారు. శ్రీముఖి తీసేద్దాం ఆ తాట అని చెప్పి బిందుమా దగ్గర అన్న తర్వాత తీసేద్దాం తాట అన్నారు, పిలిచారు. మీ నలుగురికి ఆడియన్స్కి మీ నలుగురి మీద క్లారిటీ రావట్లేదు కొంతమంది మీద. సో వాళ్ళ స్పిరిట్ కనపట్టలేదని బిందుమా దగ్గర చెప్పారు. ఎవరు అంటే హేమంత్, ప్రియా, చరణ్, భాగి, వీళ్ళ నలుగురిని తీసుకొచ్చారు. వీళ్ళ నలుగురిని ఏదో నిలదీసిపోయి చేద్దామనో వాళ్ళని ఏదో అవమానిద్దామని కాదు. వాళ్ళకి నిజంగానే నాకు కూడా వాళ్ళు చెప్పకముందే అర్థమైంది, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో కానీ, అగ్నిప్రశ్న స్టేజ్ మీద కానీ, మన లైఫ్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన గురించి చెప్పుకునే ఆపర్చునిటీ చాలా తక్కువ వస్తాయి. మనం కూర్చోబెట్టి ఎవరికైనా చెప్తే ఎవడెండో కెమెరా రాదు. ఇట్లా వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. ఈ స్టేజ్ ఇప్పటివరకు మీరు రాలేదని మీకు పర్టికులర్ స్టేజ్, ఒక మైకు, మీకు స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేశారు. జనరల్గా వీళ్ళు కొట్టుకున్నప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం మధ్యలో వచ్చి మాట్లాడతారు కదా, అలాంటి అవసరం లేకుండా క్రియేట్ చేశారు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు ఎందుకు బెటర్ అని చెప్పి. ఒకవేళ మీరు అది ప్రూవ్ చేసుకోలేకపోతున్నారంటే మీరు బెటర్ కాదు. సింపుల్ థింగ్ అంతే, మీరు బెటర్ కాదు. నాకున్న నలుగురు ఈ ఆర్గ్యుమెంట్లు మాత్రం తేలిపోయారు అనిపించింది, నాకు బెటర్గా అనిపించలే. చెప్తా చూడండి. ఫస్ట్ ఎవరు, వాళ్ళకన్నా మీరు ఎందుకు బెటర్ అనుకుంటున్నారో ఒక ప్లేయర్ని ఎంచి ఒక స్టిక్ ఎరగొట్టి స్టిక్ ఎరగొట్టడం ఇలాంటి యాక్షన్ ఎందుకు చేస్తారంటే ఒక స్పార్క్ ఒకటి క్రియేట్ చేయడానికి, ఒక కసిని క్రియేట్ చేయడానికి. చరణ్ ఫస్ట్ దీపక్ కంటే బెటర్ అన్నాడు. సో చరణ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే టాకింగ్ పవరే. ఎందుకంటే చరణ్లో అంత ఫిజికల్ స్ట్రెంత్ లేదు. మన టాస్క్ ఒకటి బాగా అగ్రీ చేస్తాను, బట్ మోర్ వర్డ్స్ బాగా ప్లే చేస్తాడు. సో బాగా మాట్లాడతాడు, బాగా ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, ఎదుటి వాళ్ళని లాజిక్తో కొడతాడు, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ ఎపిసోడ్తో నాకు తేలిపోయాడు చరణ్ అనిపించింది. నో, ఈజ్ నాట్ ఈవెన్ క్లోజ్. నన్ను అడిగితే నేను ఇందాక పెట్టిన ఓటింగ్ అనాలిసిస్లో ఇలాంటి పాయింట్స్ చెప్పాను. మనం బయట విన్నప్పుడు అక్కడ లీక్స్ విన్నప్పుడు ఒకలా ఉంటుంది, కానీ లోపల ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మొత్తం పర్సెప్షనే చేంజ్ ఓవర్ అయిపోద్ది. నాకు ఇదంతా చూసిన తర్వాత చరణ్ టాప్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి డిజర్వింగ్గా అంటే మొన్నటిదాకా నాకు 90% 80% నవ్వు దట్ ఈస్ డ్రాప్ లైక్ 50%. అంటే నాకు ఇప్పుడు 50-50గా ఉంది. నాకు అంత కాన్ఫిడెన్స్ నాకు ఏం కనిపించట్లా. చరణ్ ఫ్యాన్స్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి. ఫ్యాన్స్ అనొచ్చా? ఫ్యాన్స్ అప్పుడే అంటే నాకు ఎవరైతే మెసేజ్ ఇచ్చారు, మీ ఫ్యాన్స్ అప్పుడే ఫ్యాన్స్ ఏంటి అని చెప్పి నేను కూడా అన్నా. ఏంటో దీపక్ అంటే బెటర్. ఓకే, నేను అంటున్నా. ఫస్ట్ ఏంటంటే హానెస్టీ అనే క్వాలిటీ ఏంటి. మొన్న జరిగిన ప్యాంటాస్క్లో ఫిషెస్ది ఉంది కదా పేపర్స్, అందులో ఒక్కో దాంట్లోంచి ఒక్కొక్కరు వేసేసుకున్నారు. అయితే అందులో ఏం చేశాడంట, తిని కూడా వేసాడంట. కానీ అయిపోయిన తర్వాత నువ్వు ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చావు, ఏంటి నేను ఫెయిర్గా ఆడాను, నేను గెలిచాను అని చెప్పి నువ్వు ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేస్తావు. కానీ నేను కన్విన్స్ అవ్వాలా, నువ్వు కూడా చేసావు, అలాగా నువ్వు కూడా చేసావు, అందుకే నేను క్వశ్చన్ చేశాను, నువ్వు అది ఫేక్, నువ్వు అపాలజీ ఇవ్వాలి ఆడియన్స్కి, అది ఇది అని చెప్పి. నాకు అర్థం కాల, నువ్వు ఎందుకు బెటర్? తనలో ఆనెస్టీ, నీలో ఆనెస్టీ ఏముంది, ఎలా ఉంది, ఎక్కడ? తనలో ఉన్న నెగిటివ్స్ పాయింట్అవుట్ చేయమని చెప్పలా. నీలో ఉన్న నువ్వు ఎందుకు బెటర్ తన మీద అన్నది చెప్పాలి. ఆనెస్టీ తనకు లేదని చెప్పడం వల్ల నువ్వు బెటర్ అవ్వవు. నీలో ఆనెస్టీ ఎక్కడ కనిపించింది, నేను ఇది ఒప్పుకున్నా, నేను అట్లా కనిపించి ఇట్లా చేశా, సంథింగ్ లైక్ దట్. సరే, సెకండ్ది, నిన్న నువ్వు గేమ్ ఆడలేదు, నిన్న నువ్వు ఓడిపోయావు కాబట్టి నీ వల్ల వాళ్ళు ఒకరిని చూస్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ వల్ల వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు. సో దట్ నేను గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోయా, నేను గేమే ఆడలేకపోయా. నువ్వు గేమ్ ఓడిపోవటం వల్ల నేను గేమ్ ఆడలేకపోయా అన్నారు. దీనివల్ల నువ్వెలా బెటర్ అవుతావు? అక్కడ నువ్వు వెళ్ళి ఆడినా నువ్వు ఓడిపోతే నీ వల్ల కూడా ఒకళ్ళు వెళ్ళిపోతారు కదా. అండ్ వాళ్ళు పర్టికులర్గా నిన్నే తీసేయాలని చెప్పి ఏం దీపక్ చెప్పలేదు కదా. పోనీ చెప్పినా కూడా దట్స్ అనదర్ థింగ్. ఇక్కడ మీరు పెట్టాల్సిన పాయింట్లు వేరు. ఇంకో నువ్వు ఇలాంటి పాయింట్లు చెప్తావు, నేనైతే ఇలాంటి పాయింట్లు చెప్తా. సో నేను ఇలాంటి పాయింట్లు చెప్పా, నువ్వు టీంని ఎలా లీడ్ చేస్తావు, నేను టీంని ఎలా లీడ్ చేసా, అందుకే నేను బెటర్ అలాగా. సో అలాంటి పాయింట్లు మీకు ఎవరి మీద ఎవరు బెటర్ అంటే మీరు అలాంటి పాయింట్లు మీరు ఏమేం చేశారో చూసుకొని, ఎవరికంటే బెటర్గా చేశారో చూసుకొని వాళ్ళ మీద పెడితే అవి పేలుతాయి. వేరే వాళ్ళ మీద నెగిటివ్స్ వల్ల, లేదంటే వేరే వాళ్ళ మీద పాయింట్స్ ఉన్నాయని కాదు, మీకు వాళ్ళకన్నా బెటర్ పాయింట్స్ ఉండాలి కంపారిజన్ చేసుకొని. అది మిస్ అయ్యారేమో అనిపించింది. నలుగురు మిస్ అయ్యారు ఈ పాయింట్. థర్డ్, ఎండ్యూరెన్స్ టాస్క్లో నాకన్నా ముందే అవుట్ అయిపోయాడు. సో నేను మాత్రం అక్కడే ఉన్నాను. సో లాస్ట్ వరకు ఉన్న టఫ్ ఇచ్చే ఈవెన్ నాకు 200 grams వెయిట్ కూడా ఇస్తారంటే ఇది ఒక పాయింట్ కొద్దిగా వ్యాలిడ్గా అనిపించింది నాకు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎప్పుడైతే మనం ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తామో అప్పుడు అవతల వాళ్ళకి మంచి డిఫెండ్ చేసుకునే అవకాశం ఇచ్చినట్టు. వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతే మనం నెగ్గుతాం, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే వాళ్ళు నెగ్గుతారు. ఇది ఒక వ్యాలిడ్ డిస్కషన్ పాయింట్ అవుతుంది అప్పుడు చెప్పిన మూడిట్లో. అప్పుడు దీపక్ వచ్చాడు. లీడర్షిప్ టాస్క్లో ఏమైందంటే 3 times ఆ బాల్ కదా, ఆ బాల్ పట్టుకున్నాను నేను. పట్టుకున్నప్పుడు ఏమైంది, నా మీద అందరూ పడ్డారు, అందరం చూసాం. అది ఇమీడియట్గా నెక్స్ట్ అదే టాస్క్ అంటే నా వల్ల ఎక్కడి వరకు చివరి వరకు ఆడాడు మళ్ళీ దీపక్. సో వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ కూడా చరణ్ కన్నా కూడా దీపక్కే బెటర్.
తిని చివరికి పట్టుకున్నా కూడా తను పట్టుకునే ఒక ముందు వదిలేసిన ఈవెన్ తనకి ఎక్కువసేపు రెస్ట్ వచ్చినా ఏదొచ్చినా సరే దానికన్నా ముందు టాస్క్లో కూడా దీపక్ పర్ఫామ్ చేసి 3 సార్లు బాల్ పట్టుకున్నాడు, అందులో చరణ్ పట్టుకోలేదుగా. సో దట్స్ వేర్ దీపక్ అక్కడ డిపెండ్ చేశాడు ఆ పాయింట్ని. సో ఈ విధంగా చూసుకుంటే చరణ్ దీపక్కి అసలు దీపక్ అని బెటర్ కాదని నాకు అనిపించింది, ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఆ పాయింట్స్తో. నెక్స్ట్ అక్కడ ఝాన్సీ అని చెప్పారు, నారాయణ పడింది అంతా వేరే విషయం. నెక్స్ట్ చరణ్ స్ట్రాటజీ వాడేవు, సో నువ్వు వాళ్ళ మీద గెలిచావు అదంతా, బట్ ఆనెస్టీ విషయానికి వచ్చేపాటికి నీకు లేదు అది అని చెప్తా అంటే ఇక్కడ బిందు మా దగ్గర మధ్యలో కలర్ చేసుకున్నారు. నాకు బిందు మా దగ్గర సూపర్గా అనిపించారు. ఇదే కావాలి జడ్జెస్ నుంచి. ఏదో టాస్క్ పెట్టాం, రూల్స్ పెట్టాం, డాన్స్ చేసాం, ఎగిరాం, పాయింట్లు ఇచ్చాం, గ్రీన్ కార్డ్ ఇచ్చాం, ఎల్లో కార్డ్ ఇచ్చాం, రెడ్ కార్డ్ ఇచ్చాం, MVP ఇచ్చాం, ఓటీపీలు చేసాం, అది కాదు. స్టార్ట్ యూ షుడ్ ఆస్క్ క్రాస్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా పడాలి. తప్పు చేస్తే అక్కడ చెప్పాలి. వెంటనే బిందు మా దగ్గర ఏమన్నారు, చరణ్ నువ్వు అసలు మాట్లాడదు సార్ విను, ఆడియన్స్ ఇవన్నీ వింటే నీకు ఓట్ చేస్తారనుకుంటున్నావా? ద వే యూఆర్ కండక్టింగ్ రైట్ నో ఇదేనా నీ ఐడెంటిటీ వాళ్ళకి చూపించాలనుకుంటుంది, నువ్వు ఆడియన్స్కి ఇదేనా నువ్వు చూపించాలనుకుంటుంది, నువ్వు మాట్లాడే విధానం వల్ల నీకు ఆడియన్స్ ఓట్ చేస్తారనుకున్నా? ఎందుకంటే అసలు ఏమాత్రం లాజిక్ లేదు, ఏమాత్రం అసలు డిస్కషన్ పాయింట్స్ లేవు అనిపిస్తుంది. ఒకే పాయింట్ అది కూడా ఆయన డిఫెండ్ చేస్తాడు. సో బిందు మా దగ్గర డిసప్పాయింట్ అయిపోయి శ్రీముఖ్ కూడా వచ్చారు. దెన్ దీపక్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హానెస్టీ, దీపక్ నీకన్నా నువ్వు హానెస్టీ అండ్ ఎండ్యూరెన్స్ నువ్వు బెటర్ అంటావు అంతే కదా అని చెప్పి పంపించేశారు, అయిపోయింది. దాని తర్వాత బాగి వచ్చారు. బాగిదైతే డిజాస్ట్రస్. రోహిత్ని సెలెక్ట్ చేసుకోవడమే డిజాస్ట్రస్. మనకన్నా బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం, మన ఆర్గ్యుమెంట్కి పిలుద్దాం అనుకున్న పాయింట్ రైటే, కానీ మన దగ్గర ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ, ఆర్గ్యుమెంట్లో ఇలాంటి టైంలో పెట్టాల్సిన పాయింట్స్ ఉన్నాయా? ఇది బిగ్ బాస్లో లాజిక్స్ అనేవి ఇక్కడ వచ్చి చెప్తున్నాడు. అందుకని ఈ వీడియో లెంతీగా ఉంటుంది, మేబీ 1 hour కూడా అవ్వచ్చు. ఇక్కడ బిగ్ బాస్ వచ్చి ఏమనుకుంటే మనకు స్ట్రాంగ్ ప్లేయర్ని టార్గెట్ చేస్తే మనకి ఆ స్ట్రాంగ్ ప్లేయర్కి ఆపోజిట్గా ఓట్స్ పడతాయి లాంటివి కొన్ని లాజిక్స్ ఉంటాయి కొన్నిసార్లు. అదే లాజిక్స్ అన్ని చోట్ల అన్ని విధాలుగా అప్లై అవ్వవు. కొన్ని చోట్ల స్క్రీన్ స్పేస్ కోసం మనం గొడవలు చేసి మనం మాట్లాడితే మన స్క్రీన్ స్పేస్ వచ్చింది, ఆడియన్స్ మనం రికగ్నైజ్ చేయడం, బిగ్ బాస్ టీం మనం ఉంచడం, అలా అని చెప్పి అన్ని చోట్ల అదే చేస్తే అది ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ కూడా క్రియేట్ చేస్తుంది. ఈరోజు బాగి గారు చేసింది సంథింగ్ సిమిలర్గా తనకున్న ఎక్స్పీరియన్స్ లేదంటే ఆ బిగ్ బాస్ చూసిన దాని ప్రకారం చూసి ఆవిడ కొన్ని ఇమాజిన్ చేసుకుని మన ఇలా రోహిత్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని టార్గెట్ చేస్తే మనకు బెటర్ రీచ్ వస్తుంది అని అనుకున్నారేమో అని అనిపించింది. అంతే తనకన్నా బెటర్ పాయింట్స్ ఉన్నాయని కాదు. అండ్ బుల్షిట్, అది బ్లండర్ నన్ను అడిగితే ఆవిడ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం. రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా తను మాట్లాడే ఛాన్స్ వచ్చినా మాట్లాడలేకపోతున్నాడు. అంటే ఏంది నువ్వు ఎందుకు బెటర్ అమ్మా అంటే, ఎందుకు బెటర్ అంటే నాకు పాయింట్ క్లారిటీగా ఉంది, నేను మాట్లాడగలుగుతాను, ఫిజికల్గా ఆడగలననే కాన్ఫిడెన్స్ కూడా ఉంది, ఆట ఆడటమే కాదు పాయింట్స్ కూడా పెట్టాలి అని చెప్పి. సో ఆట ఆడతాడు కానీ పాయింట్స్ పెట్టడు, నేను ఆట ఆడగలను, నేను పాయింట్స్ పెట్టగలను అని చెప్పి రోహిత్ ఎండ పట్టుకున్నాడు. రోహిత్ మాటకార కాదంటే రోహిత్ మాట్లాడతాడు. రోహిత్కి పాయింట్, మీరు ఎప్పుడైనా మీరు పాయింట్ అవుట్ చేసినప్పుడు, తనని ఇచ్చేసినప్పుడు, తన దగ్గర పాయింట్ ఉన్నప్పుడు తను మాట్లాడతాడు. అన్నెసరీగా మాట్లాడు, పర్నెసరీగా ఎప్పుడు మాట్లాడు, ఎందుకు మాట్లాడంటే పర్ఫార్మెన్స్తో సమాధానం చెప్తాడు మ్యాక్సిమం. అది తన క్యారెక్టర్, తన పర్సనాలిటీని తను ఎస్టాబ్లిష్ చేశాడు. అన్ని ఎపిసోడ్స్కి ఎస్టాబ్లిష్ చేశాడు అబ్బాయి. నన్ను అడిగితే ఈ పాయింట్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, తీసిపడేసాడు సింపుల్గా పాయింట్స్ని. తను ఫిజికల్గా వేసుకున్నా సరే 5 games 3 times ఛాన్స్ వచ్చినా కూడా నాట్ ఈవెన్ క్లోజ్. అంత ఛాన్స్ వచ్చినా దగ్గర దరిదాపుల్లో కూడా రాలేదు. అండ్ మీరు ఆడలేదండి అని చెప్తే నన్ను పోక్ చేయకు బ్రో అని సీరియస్ అయిపోయారంట. మరి అది ఏం జరిగింది ఏంటని మనకు తెలియదు. కానీ బిందు వెంటనే ఇది మీరు ఆరోపణలు చేసుకోవడానికి టైం కాదు, నువ్వు ఎందుకు బెటర్ చెప్పు, అంతేగాని తను చేసాడు ఈ కాదు, ఎందుకు బెటర్ చెప్పండి బాయ్ గారు, ఉన్న పాయింట్ కరెక్ట్గా నేను పెట్టగలను, సో అడగగలను, తను పెట్టలేడు, వేరే వాళ్ళు పుష్ చేస్తే కానీ చెప్పడు అని చెప్పారు. ఈ పాయింట్ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు దొరికిపోతారు బాయ్ గారు. వేరే వాళ్ళు పుష్ చేస్తే కానీ చెప్పడంటే అసలు మీరు ఇప్పుడు ఉన్నదానికి రీజనే మీరేం చేయట్లేదని, మిమ్మల్ని జడ్జెస్ ఇప్పుడు పుష్ చేసి చెప్పేస్తున్నారు. అలాంటిది మీరు ఆ పాయింట్ ఎక్కడ పెడతారు, మీకు మీరు కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అయిపోతుంది. మీ దగ్గర యాక్చువల్గా పర్ఫార్మెన్స్ లేదు, మీరు ఎవరు నేర్చుకోవాలంటే మీకన్నా లీస్ట్ పర్ఫార్మరు. సో నేను ఆ టాస్క్ ఆడా వాడు ఆడలేకపోయాడు, నేను ఈ పాయింట్ చెప్పి వాడు చెప్పలేకపోయాడు, నేను ఇక్కడ ఈ స్టెప్ వేసి వాడు ఆ స్టెప్ వేయలేకపోయాడు. అలాంటి వాళ్ళని పట్టుకొని వీళ్ళకన్నా నేను బెటర్, ఇక్కడ ఉండాల్సింది నేను కాదు వాళ్ళ, అంతేగాని టాప్లో ఉన్నోని పట్టుకొచ్చి వాడికన్నా బెటర్ అంటే ఇట్లా జరుగుతుంది. సో అట్లా అయింది అక్కడ. వాళ్ళు పుష్ చేస్తే కానీ చేయలేరంటే వెంటనే బిందు మాధవ్ గారు కూడా నువ్వే పుష్ చేస్తేనే కదా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా పుష్ చేయకుండా ఎక్కడ మాట్లాడావు, మరి బాగా నాకు పాయింట్ దొరికినప్పుడు మాట్లాడుతున్నావు మేడం, సిచ్యువేషన్ మాట్లాడుతున్నాను అంటే నీ కోసం సిచ్యువేషన్ రాదు సరేనా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసుకొని మాట్లాడని చెప్పి బిందు మాధవ్ దగ్గర ఏదో చెప్పారు. బాగుంది బిందు మాధవ్ గారు క్రాస్ క్వశ్చనింగ్, ఈరోజు ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉన్నారు. నేను యాక్చువల్గా సీజన్ స్టార్టింగ్లో బిందు మాధవ్ గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఫస్ట్ సీజన్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఈ సీజన్ కుమ్ముతారు, లేపుతారు, ఇలాంటిది గట్టిగా ఎక్స్పెక్ట్ చేశా. ఈ ఎపిసోడ్లో కనిపించింది, సాటిస్ఫైడ్, సుకూన్. నెక్స్ట్ హేమంత్ వచ్చాడు. హేమంత్ అపూర్వ మామూలుగానే మాటల్లో నవిలి మింగేస్తుంది.
మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. అపూర్వ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు, ఉన్నది ఒకటి నేను డేర్ చేస్తే నువ్వు డేర్ చేయాలి, నువ్వు ఎక్సర్సైజ్ చెప్తే అయ్యే పాయింట్ ఎన్నిసార్లు అది రిపీట్ మోడ్లో చెప్తే ఏమవుతుందంటే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. ఓరు బాబు టాస్క్లో తీసేయాలన్నా సరే నువ్వు డేర్స్ చేయలేదు ఎక్స్క్యూజెస్ చెప్తావు, లీడర్షిప్లో తీసేయాలన్నా నువ్వు డేర్స్ చేయలేదు ఎక్స్క్యూజెస్లో చెప్తావు, ఇంకోటి చేయాలన్నా నువ్వు డేర్ చేయలేదు ఎక్స్క్యూజెస్ చెప్తావు, ఇంకోటి ఎన్నిసార్లు చెప్తారా బాబు అనిపిస్తుంది. ఆమెకే కదా అందరికి అనిపిస్తుంది, అది కాదు కదా ప్రతిసారి అదేనా. సో మనోడు అపూర్వని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆమె కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాదు, సో మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయదు, ఎల్లో కార్డు వస్తే యాక్సెప్ట్ చేయలేదు, చిన్న చిన్న రీజన్స్తో ఎల్లో కార్డు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతుంది. ఎల్లో కార్డు వస్తే ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు, ఎస్ ఎల్లో డర్టీ ఫిల్ ఎల్లో ఇస్ మై ఫేవరెట్ అని చెప్పి నా కలకత్తుకుని జోలు పెట్టుకుంటావా, అది దేవుడు ఫోటో ఉందా, ఎల్లో వస్తే ఎవడ యాక్సెప్ట్ చేయదు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు. పర్ఫార్మెన్స్ వైజ్ నేను చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తా, ఇది పాయింట్ పెట్టు, పర్ఫార్మెన్స్ వైజ్గా నేను టాస్క్ గెలిచా, నువ్వేం గెలిచావు అని చెప్పి తనకు గెలవకపోతే నేను డేర్స్ తీసుకున్నా, ఆమె తీసుకెళ్ళి ఆపోయిందనగా అప్రూవ్ పట్టుకుంది. అరే ఐఎమ్ వెరీ మచ్ బెటర్ దెన్ యూ, క్లారిటీ ఉంది, నువ్వే కన్ఫ్యూజ్డ్ అవుతావు, కాన్ఫిడెంట్గా నేను పాయింట్ పెడతావు, నువ్వు పెట్టలేవు, డేర్స్ తీసుకురాకు పద్దాకా ఆ కథ అయిపోయింది, ఎన్నిసార్లు తీసుకొస్తారా బాబు అని చెప్పి అయిపోయింది. నేను కంఫర్ట్ జోన్ బయటికి వచ్చి ఫిజికల్ టాస్క్ కూడా పర్ఫామ్ చేశా, అందరూ చూశారు నేను అట్లా ఆడాను ఏంటి అని చెప్పి. నిన్న టాస్క్లో నాకు మైండ్ దొరికేసాడు ఇక్కడ, నిన్న టాస్క్లో నాకు మైండ్ లేదని తీసేసావు, కానీ నేను పక్క టీంలోకి వెళ్ళి అక్కడ టాస్క్ గెలిచా అండ్ మీ టీం టాస్క్ ఓడిపోయింది నువ్వు పంపించిన వాళ్ళది అనగానే దొరికేసాడు డిఫెన్స్. మంచి పాయింట్గా పెట్టింది ఆమె, ఆ అమ్మాయి మాట్లాడగలమా ఉంది, మాటగారితో ఉంది. ఆమె కొద్దిగా టాస్క్లో అట్లా పర్ఫార్మెన్స్ చూపించాలి, ఎఫర్ట్స్ చూపించాలి, గెలవటం కదా ఎఫర్ట్స్ ఎక్కువ కనిపించట్లా. అలాగే నిన్న కూడా ఆవిడకి ఛాన్స్ వచ్చింది లీడర్గా, నిమ్మకాయ ఆవిడ ఏదో లాగేసుకోమంది, ఆవిడ లాగేసుకున్నాడు ఆయన, సో ఇవిడికి ఛాన్స్ రావాలి. అక్కడ పోతున్నాయి ఆవిడకి లక్ ఫేవర్ చేయట్లేదు, ఆవిడ ఒక పాయింట్ చెప్తుంది, ఇది నేను చెప్తానండి, అది లక్ ఫేవర్ అన్నది వేరే వాళ్ళు చెప్పారు కానీ ఇవి ఫేవర్ చేయట్లా, ఆ లక్ ఫేవర్ చేయాలి అందరికి యాక్చువల్గా. నెక్స్ట్ హేమంత్, జడ్జెస్ నుంచి నీకు ఎప్పుడైనా అప్రిషియేషన్ వచ్చిందా, రాలేదు కదా అని చెప్పి. సో ఇట్లాంటి చెప్పకూడదు, జడ్జెస్ నుంచి అప్రిషియేషన్ అనగానే వెంటనే వేరేలాగా వెళ్ళిపోతుంది అది కొన్నిసార్లు, సర్లేండి. నెక్స్ట్ హేమంత్, నీకు ఈ టాస్క్లో కన్ఫ్యూజన్ అనగానే అప్పుడు టాస్క్లో కన్ఫ్యూజ్ అయ్యావు అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, బై లక్ నువ్వు ఆ బాల్స్ గేమ్ ఏదైతే ఉందో నువ్వు బై లక్ గెలిచావు, నువ్వు రివర్స్ స్ట్రాటజీ ఆడి గెలిచావు, అసలు అది లక్ అని చెప్పారు. యాక్చువల్గా పాయింట్ రైటే, గెలిచాడు తోపు తురుము, కానీ బరువు చూసుకొని గెలిచాడు, బై లక్ అని అనలేం కానీ అది వేరే. కానీ స్ట్రాటజీస్ ఏం పెద్ద వాడలేదు, స్ట్రాటజీ కోసం వచ్చింది స్ట్రాటజీ అంటే మనం చెప్పినట్టు 4-4 లేదని ఒకళ్ళు కామెంట్ చేశారు 3-3 అలా వేయాలి బ్రో అని చెప్పి, అది సూపర్గా, అది ఎగ్జాక్ట్ కాదు, దాంట్లో అసలు ఇంక ఇదే లేదు, జీరో ప్రాబిలిటీ అన్నది కాదు, మొత్తం 100% ఫుల్ ప్రూఫ్ అది. అలాగా సరే అయిపోయింది. శ్రీముఖ్ గారు ఏం చెప్పారంటే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక్కడ. శ్రీముఖి బిందు వాళ్ళిద్దరు డామినేట్ చేసింది. కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ మిస్సింగ్. సో ఆ కాన్ఫిడెన్స్ లేదు. నాకు కూడా హేమంత్ని చూస్తే జాలేస్తుంది, వీళ్ళు చెప్తారు ఆ విషయం, యూనిట్ కరెక్ట్గా చెప్పారు, నాకు జాలేస్తుంది, అరే పాప అనిపిస్తుంది, చిన్నపిల్లడు అనిపిస్తుంది, ఒక ఛాన్స్ ఉండాలనిపిస్తుంది, కానీ కాన్ఫిడెన్స్ లేదు, బాడీ లాంగ్వేజ్ లేదు. ఇప్పుడే తెలియపోతే సెలబ్రిటీస్ దగ్గర ఇంకా తెలిపోతారు. మీకు విషయం చెప్తే సపరేట్ టాపిక్గా మాట్లాడతాను అనుకున్నా కానీ ఎందుకు తెలిపోతారు సెలబ్రిటీస్ దగ్గర అంటే, ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ కాదు మామ, అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ కూడా తెలిపోతారు. మీరు అందరూ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైనా చూస్తే ఇది రికార్డ్ ఇక్కడ నుంచి కట్ చేసుకొని 1-4 సార్లు అనండి. ఎందుకు తెలిపోతారంటే అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ మీకు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది, మీరు 0 నుంచి స్టార్ట్ అయ్యి 10, 20, 30, 40, 50 వేలు మీరు మేబీ వెళ్ళేపాటికి హౌస్లోకి వెళ్ళేపాటికి 1,00,000, 2 లక్షలు ఫ్యాన్ ఫాలోవర్స్ తెచ్చుకుంటారు. సెలబ్రిటీస్ బై డిఫాల్ట్ ఫ్యాన్ పేజెస్ ఫ్యాన్ ఫాలోయింగ్స్తో వెళ్తారు వాళ్ళు. మీరు అక్కడ చిన్న మిస్టేక్ చేసినా ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ దుమ్ము దులుపుతారు, మామూలుగా ఉండదు వాళ్ళు అటాక్ చేయడం అంతా. సో అందుకోసం అని చెప్పి సెలబ్రిటీస్ అని అనేది వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఇచ్చి ఓటింగ్ అంతా క్రియేట్ చేసి పంపిస్తుంది. సో వాళ్ళని ఎదుర్కోవటం అంటే హౌస్లో వాళ్ళని దుమ్ము దులిపేసి అనుకోవడం కాదు, చిన్న మిస్టేక్ చేస్తే బయట వాళ్ళ ఫ్యాన్స్ రుద్దడానికి రెడీగా ఉంటారు, వాళ్ళని ఎదుర్కోవాలి. బయట లోపలికేం ఆడతాం కాదు, బయటకేం ఆడాలి, అది వేరే గేమ్, అది మన సపరేట్ టాపిక్ మాట్లాడదాం, మీరు వెళ్ళే హౌస్లోకి వెళ్ళే ముందు మాట్లాడదాం. నెక్స్ట్ ప్రియాంక గారు డిజాస్టర్స్ అయ్యా, ఏదో ఇక్కడే వాళ్ళందరికీ బీపీ టెస్టింగ్ జరిగినట్టుంది నాకు ఎందుకో. నేను యాక్సెప్ట్ ఆవిడ ఫస్ట్ నువ్వు రెడీనా అన్నారు మీకు అర్థమైతే, సో ముందు అడుగుంటారు నేను రెడీ కాదు ఇంకా నేను ఆలోచించుకోవాలని చెప్పినట్టుంది, అందుకోసం వాళ్ళు అప్పటికే ఫ్రస్ట్రేట్ అవుతారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నా, మరి నేను ఆ రోజుల్లో అని చెప్పి ఏదో చెప్పబోతున్నట్టున్నారు, మా పాయింట్కి రా అమ్మ అని చెప్పి నవదీప్ అంటే పాయింట్కి రా అన్నాడు. అంటే నేను క్యాపబుల్ కాకపోతే అనగానే మళ్ళీ శ్రీ నువ్వు ఎవరికంటే క్యాపబుల్ డైరెక్ట్గా చెప్పు అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ అడిగింది, మళ్ళీ శివుకి నువ్వు ఎవరికంటే క్యాపబుల్ అని చెప్పి గట్టిగా అరిచారు. మామ అరిచారంటారు కానీ వాళ్ళు ఎందుకు అరిచారన్నది కూడా మనం గుర్తించాలి. అది ఒకసారి మనకు చూపించినట్టు ఒకసారి జరిగింది కాదు, అది 10 సార్లు జరిగిన తర్వాత ఏదో తతంగం జరిగిన తర్వాత జరిగింది. తెలుసు నాకు కొన్ని విషయాలు చాలా జరిగిన తర్వాత వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చారు, వాళ్ళ టెంపర్ లూజ్ అయిపోయారు. సో నవదీప్ అంటే టాస్క్కి రా 1994 ఎన్ని వద్దంటే అమ్మన్ పేరు చెప్పారు. ఏ ప్లేస్ వచ్చినా సరే సేఫ్ గేమ్ అనేది నేను ఆడను, ఆయనకి ఏదో పడేస్తే డిఫెండ్ చేయలేదని చెప్పారు. సో కొంచెం అయినా ఆలోచించా ఏదో చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకు బెటర్ అని చెప్పట్లా, సంథింగ్ సిమిలర్గా ఏదో చెప్తున్నారు. వెంటనే బిందు ప్రియా స్టోరీ వద్దు, ఎందుకు బెటర్
అది చెప్పు అన్నారు. అదే స్టోరీ అంతా ఎందుకని చెప్పి. ప్రియా నేనైతే సేఫ్ గేమ్ ఆడను, 100% పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకు పెట్టరండి? నేను సేఫ్ గేమ్ అంటే ఆయన ఆడుతున్నాడా? సేఫ్ గేమ్ ఆడాడా? ఏం చేశాడా? ఇక్కడ 2-4 మాటలు పడుతున్నాడు బయట, ఏదో అనిపించుకుంటున్నాడు. ఏడ ఆడుతున్నాడు, ఏంటి, ఎందుకు ఆడుతున్నాడు చెప్పాలి కదా. నేను డిజర్వింగ్ లీడర్ అయ్యా, సరేనా? నేను పవర్ కార్డు గెలుచుకున్నా, నువ్వు ఏం చేసావు చెప్పు, అప్పుడు దాని మీద మనం మాట్లాడదాం. పాయింటే కదా. నేను ఇది చేసిన నీకంటే ఇంకో కంపారిటివ్లీ నీకు ఈ పాయింట్లు కానీ నీ పాయింట్లు ఇది చేస్తా నువ్వు ఇక్కడ ఇది చేసావు, కానీ నేను వేరే సిచ్యువేషన్ ఇది చేస్తా కాదు, నీది చేసా వేరే సిచ్యువేషన్, అట్లాంటివి ఉండాలి. స్ట్రాంగ్ కంటెండర్స్ని ఎంచుకున్నాం, ఉన్న వాళ్ళలో అక్కడ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ డిపెండ్ ఇది అయిపోద్ది, మనం పేరు అది కాదు. సో ఇది కొంచెంసేపు జరిగింది. ప్రియా నీకు తెలవనంత మాత్రం నాకు పొటెన్షియల్ లేదని కాదు, నేను 2 సార్లు లీడర్ అయ్యా, ఒకసారి లీడర్గా నేను స్వాప్ చేస్తారంటే అవన్నీ కౌంట్ కాదమ్మా, నువ్వు ఎన్నిసార్లు లీడర్ అయ్యా అనేది కౌంట్, అది అని చెప్పి మాట్లాడుకున్నారు. అసలు పసలేదు, మిగతా కొంచెం పసంది కానీ పసలేదు. అయితే టైం అప్ అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రస్ట్రేట్ థ్యాంక్ యూ అమన్ థ్యాంక్ యూ అంటే, అమన్ లేదు నేను కొంచెం పాయింట్ పెట్టాలంటే, లేదు 1 మినిట్ అని చెప్పి ఈవిడ అనగానే ఇంకా ఆవిడకి పిల్లకలు టచ్ అయిపోయినట్టు నాకు తెలిసి, వెళ్ళి సెండ్ దెమ్ అవుట్ ఆర్ షుడ్ ఐ గో అని చెప్పి ఆవిడ గట్టిగా ఇచ్చారు. తప్పు లేదు మామ, ఇది వాళ్ళంతసేపు ఉండి ఒక్కొక్క రోజు ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల దాకా స్టార్ట్ అయ్యి వాళ్ళకి అంత జరుగుతూ ఉంటే, అందులో పోయి ఆ డిస్కషన్లో ఏదో ఫ్రూట్ఫుల్గా ఉంది, అందులో నుంచి పాయింట్స్ వస్తున్నాయి, అందులో మ్యాటర్ ఉంది అనుకుంటే వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు వింటారు. ఆడు ఏమి రాకుండా సోది, అసలు పనికిరాది సోది అంతా చెప్పుకుంటుంటే ఎవడుంటాడు, ఎందుకు వింటాడు, వాళ్ళకి ఎందుకు కోపం రాకుండా ఉంటుంది, మనకేనా వస్తుంది. నీకు ఇంకా చెప్పాలంటే మనకి వీళ్ళకన్నా ముందు వస్తుంది. అదే బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఏంద్రా ఆర్గ్యుమెంట్ లేదు, మనమైతే ఏంద్రా ఇదని చెప్పి మన డెప్పై కూడా కొడేస్తామేమో చెరుకోటి, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి వాళ్ళని కంట్రోల్గా ఉన్నారేమో అనిపించింది నాకు. నెక్స్ట్ షీముఖ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఈ ప్రక్రియ నచ్చలేదని చెప్పి పిలిపేశారు. నాకు నచ్చలా, ఏంది ఇదే అనిపించింది. అందులో ఏముంది, వీళ్ళు ఇప్పుడు లోపల పంపించిన తర్వాత వీళ్ళు ఇదే పాయింట్స్తో నామినేషన్ చేస్తే దానికి మళ్ళీ గంటలు నుంచొని గంటలు వేసి దాన్ని మండే ట్యూస్డే 2 ఎపిసోడ్లు వేసి మనకి చిరాకు వస్తుంది. దాన్ని లైవ్ చూస్తే 10 గంటలు 12 గంటలు లైవ్ చూస్తే మనకి జీవితమే చిరాకు దుబ్బుతుంది, బిగ్ బాస్ మీద చిరాకు దుబ్బుతుంది. పాయింట్లు చెప్పి 12 గంటలు కదా 14 గంటలు పాయింట్ ఎన్కౌంటర్ పడతా ఉంటే వీళ్ళు ఎంజాయ్ ఇట్ ఆర్గ్యుమెంట్ ఎంతసేపు అయినా. ఏమి నాకు సోది చెప్తే ఇవన్నీ చెప్తే ఎవడు ఎంజాయ్ చేస్తాడు ఆర్గ్యుమెంట్లు? నామినేషన్ అని మజా వస్తుందా? ఇటు జరిగింది అదే కైండ్ ఆఫ్ నామినేషన్స్ జరిగినాయి, మీకు అర్థం కాకపోయినా. ఒక్క దగ్గర నుంచి కూడా డిఫెన్స్ స్ట్రాంగ్గా లేదు, పెట్టిన పాయింట్ స్ట్రాంగ్గా లేదు, ఒక్కడికి అసలు ఈ ప్రక్రియ అర్థం కాలేదు, ఇంకొకళ్ళు అయితే అసలు సరికి డిఫెండ్ చేసుకోలేదు, ఏమి చేయలేదు, అది ఇదని డాక్టర్ అని చెప్పి తిట్టేశారు. బిందు మీద అంటే మీ నలుగురికి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాం, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఇచ్చాం, మీరు నన్ ఆఫ్ యూజ్ ఇట్ అని చెప్పి ఇంకా ఆవిడ కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. షీముఖ్ గారు అంటే ఐఎమ్ సారీ చరణ్, ఐ డోంట్ సీ ద ఫైర్ ఎనీమోర్, నీది అసలు ఫైరే చూడట్లేదు, నీకు 3 గ్రీన్స్ నిజంగా వచ్చాయా, నువ్వు అదేనా అని చెప్పి అన్నారు. ఇక్కడ చరణ్ బాబు కొద్దిగా హట్ అయినట్టున్నాడు, లాస్ట్లో కొంచెం బాధపడినట్టున్నాడు, కామ్ డౌన్ చేయడానికి ఆ నిజామాబాద్ జరిగినట్టుంది, అక్కడికి వెళ్ళా మాట్లాడదాం. ఏమంత సింపతి వస్తుంది, నిన్ను చూస్తే జాలి వస్తుంది, కానీ నీ దగ్గర నుంచి ఏం రావట్లేదు. ప్రియాంకకు కూడా సో అమ్మనికి ప్రూవ్ చేయటం కాదు, ఆటలో ప్రూవ్ చేయని చెప్పారు. బాగా ఫన్ ఓకే, కానీ ఫన్ ఒకటే మాత్రం గేమ్కి సరిపోదు అని చెప్పి వాళ్ళ నలుగురికి క్లాస్ స్పీకర్. ఇదే చాలాసేపు జరిగింది, మనం కూడా ఎక్కువసేపు చెప్పాం. నెక్స్ట్ బిందుమాధవ్ గారు, చెయ్యి అంత బలంగా ఉన్నా కానీ చప్పట్లు మాత్రం కొట్టలేం కదా అంటే, ఇది అందరికీ అర్థమైపోద్ది, ఇది టీమ్ టాస్క్. సో ఈరోజు టీమ్ టాస్క్ అని చెప్పి ఫైర్ కార్డ్ ఒకటి యాక్షన్లోకి రాబోతుంది. ఎవరిదంటే ఝాన్సీది హెడ్ స్టార్ట్. సో అందరికన్నా ముందు తనకు స్టార్ట్ అవుతుంది అంటది, స్టార్ట్ అయ్యారని చెప్తారు. ఇది నాకు వర్స్ట్గా అనిపించింది. హెడ్ స్టార్ట్ అంటే ఏదో ఒక బ్లాగర్ హెడ్ బ్లాగ్ పెట్టుకోవాలి, కానీ ఆయన అన్ని బ్లాగులు పెడితే ఎవరికైనా మిగతా ఛాన్స్ ఉంటుందా? అసలు ఏమన్నా ఉందా? ఫైర్ కార్డ్ మళ్ళీ వాళ్ళకాలే పొగుడుకున్నారు, గేమ్ 1 సైడెడ్ అయిపోయింది. ఒక తక్కువ గేమ్ అసలు నెక్స్ట్ లెవెల్ ప్లే అయ్యేది, వేరేగా ఉండేది. సో 4 టీమ్స్ కావాలి, 4 టీమ్స్కి ఈక్వల్ ప్లేయర్ దొరకరు, ఆబ్వియస్గా ఒకరు తక్కువ దొరుకుతారు కాబట్టి లెట్ స్టార్ట్ అని చెప్పి. గడ్డి ఉంది మామ, అబ్బా ఇది ఎంతసేపు జరిగిందో, ఇది మనం తీసి ఇచ్చి అనుకుంటున్నా తెలిసి. సరే చెప్పుకుందాం. సో గడ్డిలో నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ తేలి ఇప్పుడు ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్స్తో కౌంట్ అయ్యేలాగా అందరూ యాడ్ చేస్తే ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడికి రావాలి. సో టీం ఫామ్ చేసుకోవాలి. అంటే టీం బేసికల్గా ఎలా ఫామ్ చేసుకోవాలంటే మన నలుగురు ఉందాం అనుకుంటాం, మన నలుగురం కలిసి అలాంటి నెంబర్లు సంపాదించుకొని చేయాలి. లేదు మన దగ్గర అలాంటి నెంబర్లు అంటే వేరే వాళ్ళని కన్విన్స్ చేసినా ఆ నెంబర్లు తీసుకొని మన టీం ఫామ్ చేసుకోవాలి. ఇది సో బేసిక్గా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ. ఇది చెప్పాలంటే మన కొంచెం కార్పొరేట్ స్టైల్లో చెప్పుకుంటే టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ. దాన్ని ఎట్లా చేసాం అన్నది ఇంపార్టెంట్. ఎలా కన్విన్స్ చేసాం ఏంటి, ఎలా కన్విన్స్ అయ్యారు ఏంటి అన్నది లాజిక్గా కన్విన్స్ చేస్తే ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తారు. అది లేకపోతేనే కష్టమవుతుంది. సో మొత్తానికి 15 ఏదో చెప్పారు. ఆర్కే ప్రియాని ఏదో కన్విన్స్ చేస్తే ప్రియా దీపక్ తన కార్డు ఇచ్చేసి దీపక్ నుంచి కార్డు తీసుకున్నారు. దీపక్, సృష్టి, ఝాన్సీ అండ్ ఆర్కే. మామ నువ్వు అక్కడ ఉండుంటే యాజ్ అ ప్లేయర్గా నువ్వు ఎవరి టీంలో ఉండాలనుకుంటావు? అందరూ కళ్ళు మూసుకుని నోరు ముక్కు చెవులు అన్నీ మూసుకుని చెప్పి ఝాన్సీ నా టీంలో ఉండాలనుకుంటా, ఎందుకంటే ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డు ఉంది, పవర్ ఉంది. సో పవర్ ఏంటో చూసాం మనం. సో పవర్ కూడా చెప్పారు హెడ్ స్టార్ట్ అని చెప్పి. ఆబ్వియస్గా నువ్వు నీ టీం గెలాలి, నీకు ఒక ఓటీపీలు రావాలనుకుంటే నువ్వు ఎవరితో ఆడతావు? ఝాన్సీతో ఆడతావు. బయట డిఫాల్ట్ ప్రతి ఒక్కరు టార్గెట్ చేయాల్సిందే ఝాన్సీ. ప్రియాకి అంతలావున క్లాస్ వీక్తే నాకైతే ఈరోజు అసలు ఛాన్స్ లేదేమో వాడికి అనిపించింది నాకు.
అంతలా క్లాస్ పీకిన తర్వాత కూడా అక్కడ నీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యింది టు గో, అదే ఝాన్సీ టీంలోకి వెళ్ళటానికి. అలా నువ్వు ఎట్లా సాక్రిఫైస్ చేసావు నాకు అర్థం కాదా. ఇదంతా జరగకుండా పోనీ జరుగుంటే పోనీ అనుకోవచ్చు, ఇదంతా జరిగిన తర్వాత కూడా జరిగితే ఆబ్వియస్లీ అక్కడ ఉన్న జడ్జెస్ ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు కదా. ఎందుకు ఆలోచించలేదు ఆ అమ్మాయి నాకు అర్థం కాల. వాళ్ళు ఇచ్చేమంటే ఇచ్చేయటమేనా, వాళ్ళు రానివ్వమంటే నా రాకపోతే పొండి అని చెప్పి అది బ్రేక్ చేసి నువ్వు ఝాన్సీని తెచ్చుకోవాలి కదా. ఝాన్సీని కన్విన్స్ చేయలేదు. ఝాన్సీ నాకు ఇట్లా ఎల్లో కార్డు, అది ఝాన్సీ అంటే క్లాస్ స్పీకర్, నువ్వు బాగా ఆడుతున్నావు, సి ఐ వాంట్ టు బీ విత్ యూ సో దట్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్, ఏదో ఒకటి చెప్పుకొని కన్విన్స్ చేసుకోవాలి కదా. నీకు ఒక కొన్ని కార్డు దొరకపోతే వేరే విషయం, దొరికింది అసలు అందరికన్నా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది, కాలుతో తన్నేసింది అనిపించింది అమ్మాయి. విన్నింగ్ టీంలో ఉంటే ఆ మూమెంట్ వేరుగా ఉంటుంది కదా, ఒక పాజిటివిటీ క్రియేట్ అయితే నెక్స్ట్ గేమ్కి ఒక పుష్ వస్తుంది ఆటోమేటిక్గా. అమ్మ గెలిచాం, ఒకటి గెలిచాం, ఇంక బరిలో దిగుదాం అన్నట్టు. అది పోయిందిగా. ఎక్కడికి వెళ్ళారు లాస్ట్కి, ఎవరి టీంలో పడ్డారు? అలా ఉంటుంది. ఒకవేళ ఆపర్చునిటీ రాకపోతే వేరే విషయం, వచ్చిందని కాలుతో అనుకుంది అనిపించింది అమ్మాయి అయితే మాత్రం. దీపక్, ఝాన్సీ అండ్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆర్కేది చెప్పగానే అమ్మాయి ఇచ్చేసింది. సో దీపక్, సృష్టి, ఝాన్సీ అండ్ ఆర్కి వీళ్ళు టీం ఫామ్ చేశారు. బిందు వాళ్ళ దగ్గర అడిగారు ఎందుకు బిందు దగ్గర అంటే, ఝాన్సీ టీంకి వర్క్కి నా టీం ఆవిడ ఏదో చెప్పారు, సో ఝాన్సీ గారు కొంచెం చెప్పింది మీనింగ్ లేదు కానీ కొంచెం ఇలాంటివన్నీ చూసుకొని బాగా మాట్లాడటం నేర్చుకోవాలి, కొద్దిగా ప్రాక్టీస్ చేయటం, ఎపిసోడ్స్ చూడటం, మిగతావి సో అన్నీ చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ఆవిడ కొంచెం మాట్లాడటం వస్తే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఉపయోగపడుతుంది. ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి ఆవిడ. ఇంకా సృష్టి వచ్చేపాటికి అదే టీం వర్క్, అందుకే నా వల్ల కాదు ఆ మాటల కోసం చెప్తున్నాం. సృష్టి వచ్చేపాటికి ఫిజికల్ అండ్ మెంటల్, దీపక్ కూడా అంతే, ఇదన్నీ ఓకే. ఆర్కే కూడా మన వెయిట్ సీన్ చేశాడు, అందుకని మీరు నలుగురు అంటే. సరే ప్రియాంకని ఎందుకు తీసేశారు అంటే, ఝాన్సీ టీంలో జాయిన్ అవుతాను ఆవిడ అనలేదు, కన్విన్స్ చేసి దీపక్ తీసుకున్నాడు తన కార్డు. కనీసం ఆవిడ టీంలో నేను జాయిన్ అవుతానని కూడా అనలేదంట. ప్రియాంక ఏం చెప్తుంది, మేము టీం ఫామ్ అయిపోయామన్నారు, సో మీరు ఇంకా నేను వద్దనుకుంటే నేను ఎందుకు పోతా అని చెప్పి. టీం ఫామ్ అయిపోయామన్నారు కానీ నేను వస్తాను, నేను ఆడతాను, నేను ట్రై చేయాలనుకుంటే మీరు ఒకళ్ళు తప్పుకోండి, నేను వస్తాను అని చెప్పి ఎవరి నెంబర్ అయితే ఇది ఉందో మీకు మ్యాచ్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేసి ఝాన్సీని కన్విన్స్ చేయాలి. చెప్తే వదిలేస్తే ఎట్లాగా. నాకు ఉండాలనుంది, మేము ఫామ్ అయిపోయామని చెప్పేశారు, వద్దన్న టీంలోకి నేను ఎందుకు పోవాలి అనగానే అంటే వాళ్ళని ఫామ్ అవ్వకుండా శ్రీముగ్గురు అన్న వాళ్ళని ఫామ్ అవ్వకుండా నువ్వు ఉంచాల్సింది. సింపుల్ థింగ్ కదా. నన్ను కావాలంటే నన్ను తీసుకోండి, నేను వద్దనుకోండి నేను నెంబర్ ఇయ్యా, అంతే. ఉండు, సెల్ఫిష్గానే ఉండాలి, ఇది సెల్ఫిష్ గేమ్. నవదీప్ మీరు అడుక్కోండి, మీరు ఆడుకోండి, స్ట్రాంగ్ టీం మీరు గెలవండి, పర్లేదు, నేను ఒక్కదాన్ని కూర్చుంటా, నాకు అలవాటు అయిపోయింది అని చెప్పి ఆయన సెటర్ వేసాడు, కరెక్ట్గానే వేసాడు. బిందు ఝాన్సీ ఉన్న టీంకి అడ్వాంటేజ్ ఉంది కదమ్మా, అదే కదా కోర్ పాయింట్. వీళ్ళు ఎందుకు అది మిస్ అవుతుందో నాకు అర్థం కావట్లా. హెడ్ స్టార్ట్ ఉన్న టీంకి నేను ఉంటానని చెప్పి ఏదో ఒకటి చేసి నువ్వు కన్విన్స్ చేసుకోకుండా ఏంది ఇది పక్కకు పోయో అని చెప్పి ఆయన కూడా, నవదీప్ గారు కూడా చెప్పారు. ప్రియాంక వద్దు అనుకుంటూనే ఉన్నారు వాళ్ళంటే, ఝాన్సీ అంటే మేము వద్దాను లేదు అని ఆవిడ బాంబు పిలిచింది. వాళ్ళు వద్దనుకుంటా నీకు నువ్వే ఊహించుకుంటే ఎట్ట అవుతుంది పని, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ కాసేపు నడిచింది. ఇందులో ప్రియాంక అది కంప్లీట్ మిస్టేక్. ఆవిడ కాళ్ళ దగ్గర ఫుట్బాల్ వచ్చింది, ఆవిడ దాన్ని లాగి తంతే చాలు, గోల్ కూడా అవసరంలా, కానీ తనకుండా హే బాల్ నీకు దెబ్బ తగిలిద్దమ్మా అని చెప్పి పక్క వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏం చేయలేవు. నెక్స్ట్ శ్రీముఖ్ గారు 21 నెంబర్ చెప్పారు. శాలిని, రాజకుమారి, శాలిని అంటే రాజ్కుమార్తో స్వాప్ చేయలేదు అంటే, రాజ్కుమార్ ఆ గాయత్రి ఎవరికైనా మేము స్వాప్ చేయమన్నారు. మిత్రేశం నేను రోహిత్ కలిసి ఆడదాం డిసైడ్ చేసుకున్నాము అని చెప్పి అన్నారు. మొత్తానికి అక్కడ టీం వర్కౌట్ అవ్వలేదు, ఇది జరగలేదు. రోహిత్, భాగ్య, ప్రియాకి వాళ్ళకి నెంబర్స్ దొరకదు అనమాట. సో అపూర్వ, గాయత్రి, చరణ్, రాజ్కుమారి వీళ్ళకి 21 ఫామ్ అయింది, మిగతా వాళ్ళకి నెంబర్ దొరకలేదు. సో వెంటనే అపూర్వ నాకు రోహిత్ కావాలి అని చెప్పి వాళ్ళు ఏదో అనుకుంటున్నారంట, అందుకే డినై చేశారంట. సో అవ్వలేదు అని చెప్తే అంటే టీం ఫామ్ అవ్వాలా. శ్రీముఖ్ గారు ఏం చెప్పారంటే, నెక్స్ట్ టైం ఇదే కనుక జరిగితే ఒక టీం ఆడతారు అంటే, ఇక్కడ మ్యాటర్ రిజెక్ట్ చేసుకోవటమే కాదు కన్విన్స్ చేసుకోవటం. వీళ్ళు కన్విన్స్ చేసుకోవాలా, మేము స్వాప్ చేసుకోవాలి అన్నారు. స్వాప్ చేసుకుని ఒకళ్ళకి వెళ్ళి బతిలాడటం, ఒకళ్ళు తీసుకోవటం అవి జరగాలి. అందుకని వాళ్ళు డిసప్పాయింట్మెంట్తో ఇంకోసారి జరిగితే మాత్రం తీసుకోమన్నారు. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ 21 అయ్యాను అనగానే భాగ్య గారు వీళ్ళందరూ ఫామ్ అయ్యి అక్కడికి వచ్చి లెక్కేసుకుంటారు నెంబర్లు. 21 రాలా, అరే మళ్ళీ లెక్కటంటారా ఇజ్జత్ పోతుంది అంటే పోయింది. 21 రాకుండా ఎక్కేసి లెక్కేసుకుంటే 21 రాలేదు. నెక్స్ట్ చరణ్, మిథిలేష్, రాజ్కుమారి, హేమంత్ వీళ్ళ నలుగురికి 21 ఫామ్ అయింది. వీళ్ళ నలుగురు వచ్చారు, సంతోషం అన్నారు. చరణ్ ఎందుకంటే రోహిత్ అనుకున్నాము, అంటే రోహిత్ అనుకున్నాం, మిథిలేష్ ఈజ్ ఆల్సో ఫైన్ ఫర్ అస్. అంటే రోహిత్, మిథిలేష్ ఆడదాం అనుకున్నారు, వీళ్ళు కూడా రోహిత్ కావాలనుకున్నారు. రోహిత్ కొంచెం డిమాండింగ్ ఉంటుంది కదా, బట్ మిథిలేష్ ఈజ్ ఫైన్ ఫర్ అస్ అన్నారు, వాళ్ళది అయిపోయింది. దాని తర్వాత ఇంకొన్నది 7, ఇంకొక 4తో టీం కావాలి, మిగిలిపోయిన 3 అస్సాం, అంటే 3 ఉంటారు వాళ్ళ టీంలో ఇంకా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, శాలిని, గాయత్రి, రోహిత్ అండ్ అమన్ వీళ్ళు మొత్తం 4 కలిపి ఒక టీంకి వచ్చారు. సో యాక్చువల్గా 3 అమ్మాయిలు మిగిలిపోయారు సపరేట్గా, వాళ్ళొక టీము. ఇక్కడ ఏం జరిగిందంటే, మీ 4 ఒక టీంలో ఉండాలనుందా అంటే, శాలిని ఏమంది, అమన్, శాలిని, రోహిత్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు. 4th పర్సన్ ఎవరు వచ్చినా వాళ్ళకి బరలా. సో వాళ్ళకి గాయత్రి వచ్చింది, 4th గాయత్రి వచ్చింది కాబట్టి తీసేసుకున్నారు, అయిపోయింది 4th వీల్. నెక్స్ట్ మీరెందుకు ఫామ్ అవ్వలేదంటే, బాగి నేను 5 తీసుకున్నా, రోహిత్కి కూడా 5 వచ్చింది, నేను అడిగాను వాళ్ళకి
కానీ వాళ్ళు తీసుకోలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు దొరికిపోతారు కదా మీరు, పైగా మీ అదృష్టం ఉండే రోహిత్తో మీరు ఇది పడ్డారు. ఇక్కడ జనాలందరూ ఇక్కడ ఉన్న కండిషన్స్ అందరూ రోహిత్తో మీరు పోటీ లేదని చెప్పి డిసైడ్ చేసినట్టే కదా, మరి ఎందుకు రోహిత్ని సెలెక్ట్ చేసుకోవటం? ఇట్లా దొరికినప్పుడు పరుగు పోతుంది. బిందు నాకు 5 దొరికిన నెంబర్ తీసుకోవడం కాదు, టీంలో కన్ఫర్మ్ చేయడం కదా గేమ్. నువ్వు ఎందుకు టీంలో ఫామ్ చేయలేకపోయావు అనగానే బాగా నేను కన్విన్స్ చేశా. ఆ ప్రయత్నంలో రోహిత్ కంటే వీక్ అని చెప్పి అనుకుని నన్ను కన్సిడర్ చేయలేదు అంటే, మరి ముందు దాంట్లో నువ్వు రోహిత్ కన్సిడర్ చేసుకున్నావు కదా అని చెప్పి బిందు మా దగ్గర వేసారు ఒకటి. బాగుంది నాకు అట్లా ఆవిడ వేస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే, చెప్తా ఉంటే వింటానా, ఇంకా వినాలనిపించింది. వెనక్కి తిప్పి మరి 15 మెంబర్స్లో ఎవరు కూడా రోహిత్ కంటే ఎవరు బెటర్ అని చెప్పి అనుకోవట్లేదు అని కూడా చెప్పేశారు అనమాట. నవదీప్ లాస్ట్ 3 మీరు మిగిలిపోయారు కాబట్టి అనగానే మిగిలిపోయారంటే అపూర్వ కూడా నేను కౌంట్లో ఉన్నా, నేను 2 times కౌంట్లో ఉన్న అపూర్వ గారు చెప్తే ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్తావు అని చెప్పి మళ్ళీ బిందు మా దగ్గర ఒకటేశారు. ఇంకా అవసరం లేదు, మిగిలిపోయారు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రియా నెంబర్ వచ్చింది, మేము ఫామ్ అయిపోయాం అనగానే మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ డిస్కషన్లోకి వెళ్ళింది. మళ్ళీ బిందు మా దగ్గర వదల, నువ్వు ఈజీగా ఇచ్చేసావు అని చెప్పి క్రాస్ క్వశ్చన్ చేశారనమాట. అంటే నువ్వు వచ్చిన కంటే నువ్వు వెళ్ళాను అనుకోండి, మళ్ళీ నేను లూజ్ అయ్యారు అనుకోండి గేము, మళ్ళీ నీ వాళ్ళు ఓడిపోయామంటారు కదా, ఏంటి సిస్టమ్ ఎట్ట అంటూ ఉన్నారనమాట. సో అలా ప్రియాకి, మళ్ళీ బిందు మాధవ్ గారికి, మళ్ళీ అక్కడ ఉన్న ఝాన్సీ గారికి, ముగ్గురు కార్యక్రమం జరిగింది. మమ్మా నేను వద్దాం లేదు, అసలు వాళ్ళు వద్దే అనలేదు, ఈవిడ అనుకొని ఈవిడ వెళ్ళలేదు, అది జరిగింది. సరే నెక్స్ట్ శ్రీముఖ్ గారు, మీ ముగ్గురు కనుక గెలిస్తే బోడౌన్ చేస్తే ఎట్ట గెలుస్తారు? అసలు హెడ్ స్టార్ట్ ఉంది, ఆ హెడ్ స్టార్ట్ కాదు, అది హెడ్ నుంచి బాడీ దాకా స్టార్ట్ అయిపోయింది, ఇంకా కాలు వరకే తీసుకెళ్ళాలి అక్కడ. ఓన్లీ హెడ్ వరకు ఇస్తే వేరే విషయం. నెక్స్ట్ శ్రీముఖి, ఫామ్ అయిన టీంలోంచి ఒక లీడర్ని ఎన్నుకోవాలి, ఎవరు ఎన్నుకుంటారు చెప్పండి అని చెప్పి మళ్ళీ అగైన్ డిస్కషన్. ఇదంతా థియరీగానే జరిగింది. సో దట్ వాళ్ళల్లో ఉన్న, అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే మిస్ అయిందో మీరు గమనిస్తే, ఆ లాస్ట్ ఇయర్ మిస్ అయిన దాన్ని వీళ్ళు ఈ ఇయర్ అది ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకొస్తున్నారు. అది ఏంటి అంటే వీళ్ళలో ఉన్న కొద్దిగా అనలిటికల్ స్కిల్స్ కానీ, లేదంటే కన్విన్సింగ్ స్కిల్స్ కానీ, లేదంటే ఎదుటి వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ మోపటం కానీ, కన్ఫ్యూజ్ చేయటం కానీ, కన్విన్స్ చేయటం కానీ, ఏదైనా సరే టాకింగ్ స్కిల్స్, మాట్లాడగలం, కన్విన్స్ చేయటం, ఏదైనా సరే మాట్లాడాలి. అలాంటిది లాస్ట్ టైం మిస్ అయింది. ఏదో మధ్యలో కొన్ని మెరుపులు తప్పితే, నువ్వు నామినేట్ చేయి, వీళ్ళు ఎందుకు వద్దు వాళ్ళు ఎందుకు వద్దు అని చెప్తే, ఈ మాత్రం కంప్లీట్గా దాన్ని ఫోకస్ చేసుకొని గేమ్ నడిపిస్తున్నారు. మనం కూడా చెప్పే ఈ పాయింట్, అండ్ ఇది మీకు గట్టిగా ప్రూవ్ చేసింది విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్తో. ఇప్పుడు ఉన్నవాళ్ళలో టీం ఎంచుకోవటం, శివ్కి ఫామ్ అయిన టీం నుంచి ఒక లీడర్ ఎంచుకోవాలంటే ఫస్ట్ ఝాన్సీ అండ్ టీం వాళ్ళు వచ్చారు. దీపక్ నీకు ఇంకా టైం, అంటే ఆర్కే అడిగినట్టున్నాడు, నీకు ఇంకా టైం ఉంది, గ్రో అవ్వాలి నువ్వు ఇంకా అని చెప్తుంటే, ఆర్కే లేదు నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నన్ను నమ్మండి, నన్ను తీసుకోండి అన్నాడు. ఝాన్సీ ఏమో టీం లీడర్గా నువ్వు మెయింటైన్ చేయలేవురా మా టీచర్ చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. పాయింట్స్ వస్తే నువ్వు కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నావు, నువ్వు పెట్టలేకపోతున్నావు, నేను 2 times అయ్యాను, సో చూపించుకున్నా కాబట్టి మళ్ళీ లీడర్ నేను ప్రూవ్ చేసుకొని టీంని గెలిపిస్తానని చెప్పి ఆవిడ చెప్పారు. సో సింపుల్గా నా దగ్గర కార్డు ఉంది, నేను వాడాలనుకుంటే నేనే లీడర్ అని కూడా చెప్పచ్చు, అట్లా చెప్పదు బాగోదు వెళ్ళి చెప్తున్నా. దీపక్ నేనే లీడరు, సో మేము ఎవరు అది డిక్లేర్ చేస్తాడు, నేనే లీడరు, ఎవరు అరుగులు కాదని చెప్పి డిసైడ్ చేసుకున్నాం, కానీ మేము టీమ్ కానీ ఆడతాం, ఇది టీం అని చెప్పాడు అనమాట. ఝాన్సీ ఎందుకు ఇచ్చేసానంటే, నేను 2 times పర్ఫామ్ చేశా, దీపక్కి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు అనగానే, దీపక్ నువ్వు లీడర్ అవ్వలేదంటే అయ్యాడు అనగానే, అలాంటప్పుడు శ్రీముఖి వెంటనే మరి మీరు ఆర్కేకి కదా ఒక్కసారి కూడా అవ్వలేదు, మరి మీరు ఆర్కేకి ఇవ్వాలి కదా, దొరికారు లాజికల్గా. ఒక ఛాన్స్ తీసుకొని అని చెప్పి తనకెందుకు ఇవ్వలేదు అంటే, నవదీప్ ఇస్తే కదా, అది కదా టీం వర్క్ అయ్యిద్ది, ఇవ్వకుండా మీరు అనుకుంటే ఎట్లాగా అని చెప్పి ఆయన వేసాడు. ఆర్కే తీసుకోండి ఇవ్వండి అంటే అసలు నన్ను మాట్లాడనిస్తలేదు అనగా బిందు మా దగ్గర, మరి మాట్లాడార్కే నువ్వు మాట్లాడకుండా ఇక్కడ ఇస్తే అట్లాగా అనగానే మళ్ళీ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఝాన్సీ ఏమో అంటే నీకు టాస్క్ ఇస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయవు అని చెప్పి నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకుంటానికి, అరే ఒక్క టాస్క్ ఒకే టాస్క్ అని చెప్పి గట్టిగా అరిస్తాడు. అది అరుస్తున్నాను ఏమనుకోద్దు అంటే, ఒక్క టాస్క్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంతే అని చెప్పడానికి ఆయన భావం. ఒక్క టాస్క్ కన్ఫ్యూజ్ అయ్యాను, నాకు అసలు బుర్ర పాడైపోతుంది, ఒక్క టాస్క్ అంతే, మిగతా గేమ్స్ అని నేను దొల్లగొట్టా అది అని చెప్తున్నాడు ఆయన. సో నా అంత మైండ్ గేమ్, ఫిజికల్ గేమ్ ఎవరు ఆడలేదు అది అని చెప్పి. రామకృష్ణ మామ నవరసలం ఇట్లా చెప్తుంటే బాగానే ఉంది, నా అంత మైండ్ గేము ఫిజికల్ గేమ్ ఎవరు ఆడలేదని. బట్ మనకు అది కనిపించలే, ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. మనకి రోహిత్ వీళ్ళే కనిపించేది చెప్తే ఆర్కేమో కనిపించలే. మరి ఆర్కేమో మాట్లాడి దొల్లగొట్టేసా చేసేసా అంటేనేమో మనకేమో ఇక్కడ చూపించట్లా. మరి ఏం మిస్ అవుతుందన్నో నాకు అర్థం కావట్లేదు. శ్రీముఖి సరే కన్సిడర్ చేస్తున్నారా లేక దీపక్ అని అడిగారు. ఇది ఎందుకు అడిగారు అనుకున్నారు? ఇది మనలో ఉన్న డెసిషన్ మేకింగ్ పవర్ని క్వశ్చన్ చేయడానికి అడిగారు. నాకు ఈ యాక్టివిటీ టీమ్ బిల్డింగ్ మొత్తం బాగా కనెక్ట్ అవుతాను కాబట్టి చెప్తున్నా. డెసిషన్ మేకింగ్ పవర్, ఒకసారి మనం డెసిషన్ తీసుకున్నప్పుడు మనం 100 ఆలోచించి తీసుకుంటాం. సో దట్ ఎదుటి వాళ్ళు మళ్ళీ మన డెసిషన్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ డెసిషన్ నువ్వు చేంజ్ చేసుకుంటున్నావు లేదా, కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి, లేదు మన డెసిషన్ స్టాండ్ అవ్వాలని కాదు. ఒకవేళ చేంజ్ చేసుకుంటే ప్రాపర్ రీజన్ దాంట్లో కనిపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. జనరల్గా అయితే మనం చేంజ్ చేసుకోకుండా మనం నిలబడి ఉండాలి. ఎందుకు ఆర్కే వద్దు అంటే, ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది, మాకు నమ్మకం లేదు, మీకు గెలాలనుకోండి యాజ్ ఎ టీమ్గా, అందుకోసమే మేము మా డెసిషన్ చేంజ్ చేయం, మాది ఇదే, మేబీ నెక్స్ట్ టైం వీ మే కన్సిడర్ అని చెప్పి తీసుకుంటే అది స్ట్రాంగ్ డెసిషన్ హోల్డింగ్ పవర్
డెసిషన్ హోల్డింగ్ అవుతుంది, వీళ్ళు చేయలేరు. సో వీళ్ళు కన్సిడర్ చేశారు. కన్సిడర్ చేయడం కూడా ఓకే, కన్సిడర్ చేస్తే మిస్టేక్ అనట్లా, బట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దానికి ఇచ్చుకోగలగాలి. సో ఝాన్సీ అంటే స్ట్రీమ్గా ప్రూవ్ చేసుకోవడానికి సో ఇదంతా చేసుకోవాలి కాబట్టి దీపక్ కనీసం అప్పుడైనా స్టాండ్ తీసుకున్నాడు, స్ట్రీమ్గా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అని చెప్పారు. సో లీడర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి, ఇస్తున్నామని చెప్పారు. దీపక్ కూడా కనీసం ఇప్పుడైనా స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఆర్కేని కన్సిడర్ చేస్తామంటే, నవదీప్ ఏమో ఆయన అడగలా, మేము ఆపి అడిగితే ఆయన స్టాండ్ తీసుకున్నాడు అనగానే శ్రీముఖ్ గారు అంటే జాలిపడి జూరీ అడిగిందని ఇస్తున్నారా అనగానే ఆర్కే గారు ఏమో లేదండి కానీ మీరు అయ్యారు నాకు ఇచ్చేసేయండి అంటే శ్రీముఖి సరే ఫస్ట్ టైం లీడర్ అయ్యాడు అని చెప్పి ఆయనకి లీడర్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత బిందుమాధ గారు ఆర్కే మీద నమ్మకం ఉందని చెప్పి మీరు ఛాన్స్ ఇచ్చారా, ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా, అంతేగాని ఛాన్స్ రాలేదని చెప్పి అలా రిస్క్ తీసుకుంటున్నారా అని చెప్పి రిస్క్ తీసుకుంటున్నారా అనగానే బిందుమాధ గారు ఇంకేమన్నారంటే మీకంటూ ఒక ఒపీనియన్ ఇదేం చెప్పింది, మీకంటూ ఒక ఒపీనియన్ లేదా, మేము అడిగితే ఇచ్చేస్తారా, ఉండాలి కదా అనగానే దీపక్ అంటే మా సజెషన్స్ కూడా వింటాడు, నేర్చుకుంటాడు, చూస్తాడు అదేం చెప్తుంటే అవి ఏమో నీకు అసలు ఓటప్పీల గురించి ఐడియా ఉందా, అంటే మీరు గెలిస్తే ఓటప్పీలు వస్తుంది కదా, ఎన్ని జరుగుతాయి కదా, అది కదా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి వీళ్ళు డెసిషన్ క్వశ్చన్ చేశారు. సో ఆ డెసిషన్ చేంజ్కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ నుండి వీళ్ళు ఇచ్చుంటే జడ్జెస్ కన్విన్స్ అయ్యేవాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, అదర్వైజ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ టీం ఎల్లో రోహిత్, శాలిని, గాయత్రి, అమన్ వీళ్ళు వచ్చారు. వీళ్ళకి కూడా ఏం జరిగింది నాకు అనిపించింది, వీళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు, ఫిక్స్ అవ్వాలి. సో అందుకోసం చెప్పి అభి కోపం వచ్చింది, పక్కన సైడ్లో మరి ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి గట్టిగా ఇచ్చింది. అమన్ అంటే నేను అవుతా అంటే ఛాన్స్ రాలేదు అంటే ఒక్క నిమిషం అండి వాటర్ అవుతా కొద్దిగా. అమన్ టీం వాళ్ళు వచ్చినప్పుడు అమన్ అడిగారు అనమాట ఏం జరుగుతుంది ఏంటంటే నేను అవుతా ఛాన్స్ రాలేదని చెప్పి డిస్కస్ చేద్దామని చెప్పి గాయత్రి అడిగిందంట, డిస్కస్ చేద్దామని చెప్పి అంటే మరి ఎంతసేపు పట్టిద్ది చెప్పడానికి చెప్పండి అని చెప్పి సో అప్పటికి చాలా లేట్ అయిపోయినట్టుంది, దానికోసం అడుగుతున్నారు. అమన్ ఏమంటాడంటే సో ముగ్గురు ఆడిన స్ట్రాటజీస్ తెలుసు, సో మాకు ఎలా ఉంటుంది ఏంటిదని అర్థమవుతుంది, సో తనకు ఛాన్స్ ఇస్తాము, ఆడతా అని తను అడుగుతుంది కాబట్టి గాయత్రికి రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇస్తున్నాం అని చెప్పారు. మాకు గాయత్రి మీద కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, మేము నలుగురు డిస్కస్ చేసుకున్నాం, సో తన మీద మేము నమ్మకం ఉంచుతున్నాం, తనకు అలాగే వచ్చి ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇవన్నీ చెప్తే సింపుల్ క్లోజ్ అయిపోద్ది మ్యాటర్. మా ఓటు గాయత్రికి, మా ఓటు గాయత్రి, నీ గాయత్రి అని నమ్మకం ఉందంటే ఉంది కాబట్టి ఇచ్చాం అంతే, అలా ఉండాలి ఉంటే. సో ఆ ఛాన్స్ ఇస్తున్నాం అనగానే బిందుమాధ గారు టీంని రిస్క్లో పెట్టడానికి మీరు ఓకేనా అనగానే అమన్ అంటే కోఆర్డినేట్గా ఆడతాము, ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అనేది చెప్తుంటే ఆపర్చునిటీ కోసం ఇస్తున్నారా లేదంటే టీం గెలవడానికి ఇస్తున్నారా, నలుగురిలో ఎవరు లీడర్ అయితే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అనగానే అమనేమో నేనే అని చెప్పి అమన్ చేయెత్తాడు, శాలిని ఏమో నేనైతే గెలుస్తాం అని చెప్పి శాలిని చేయెత్తింది, రోహిత్ ఏమో నేనైతే గెలుస్తా అని చెప్పి రోహిత్ ఎత్తాడు, గాయత్రి ఏమో నేనైతే. సో మరి గాయత్రి ఎందుకు మరి మీరే గెలుస్తాం, ఎవరు లీడర్ అయితే గెలుస్తారంటే నేనే అనుకున్నాడు, మీరు గాయత్రిని అట్టయించుకుంటావు, నాకు నేనే ఓకే గాయత్రి ఓకే అన్నట్టు చెప్తే అది వేరే విషయం అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. మరి గాయత్రి లీడర్ అయితే గెలుస్తా అని చెప్పి మరి ఎంతమంది అనుకుంటున్నారు అనగానే నో వన్ అంటే ఓకే వీళ్ళు చెప్పుకున్నారు, ఓకే వీళ్ళు కాకుండా ఎవరు అనుకుంటారంటే మళ్ళీ అత్తట్లా. వెంటనే రోహిత్ ఒకడు ఎత్తాడు టక్ అని చెప్పి, నాకు మళ్ళీ నచ్చాడు. సో తను ఏదైతే ఓట్ చేశాడో దాని మీద స్టాండ్ అని అయి ఉన్నాడు, దానికి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలిగాడు. అదే మాట్లాడటం అంటే ఏది పడితే అది మాట్లాడటం కాదు, పాయింట్ మాట్లాడటం, కరెక్ట్గా టైం వచ్చినప్పుడు చెప్పటం. సో లీడర్ అయితే స్ట్రాటజీస్ ఆ డెసిషన్స్ తీసుకుంటే గెలుస్తాం, తను తీసుకునే డెసిషన్ గెలుస్తాం అనే నమ్మకం నాకు ఉంది అని చెప్పాడు. నాది మరి ఇందాక నువ్వే కదా నీ వైపు నువ్వే అంటే నేను కాకపోతే తినంటే మీకు నమ్మకం ఉందా, తిని చేస్తే మీకు గెలిచే నమ్మకం ఉందంటే నాకు నమ్మకం ఉంది అని చెప్పాడు, అంతే పాయింట్ అయిపోయింది కదా. చూసారు క్రాస్ క్వశ్చన్ లేదు, సింపుల్ థింగ్. శాలిని ఐ హ్యావ్ ద ట్రస్ట్ కానీ అని చెప్పి అది చెప్తారు. శాలిని గారు అసలు ఏం మాట్లాడారు నాకు అసలు నిన్న ఆర్కేని ఏదైతే అన్నారో శాలిని ఈరోజు అదే పొజిషన్లో శాలిని గారిని పెట్టుకున్నారు. అయితే అన్నట్టు అనిపించింది. ఏంటంటే ఐ హ్యావ్ ద ట్రస్ట్ చెప్తే వింటుంది అని చెప్పి గాయత్రి చెప్తే వింటుంది అనగానే బిందుమాధ గారు అన్నారు చెప్తే వింటుందని కాదు, తన డెసిషన్ వల్ల టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా అనగానే శాలిని నో అంది. మరి ఎట్టా ఇస్తారు, తన డెసిషన్ వాళ్ళు గెలకపోతే మీరు ఎట్టా ఇస్తారు అనగానే అవి ఏమో మరి నువ్వు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు అనగానే శాలిని అమనారు రోహిత్ అన్నారు. ఒక నేమ్ చెప్పు అనగానే గాయత్రి అన్నారు. మతిపోయింది నాకు జుమ్మంది, ఏం మాట్లాడతా వాళ్ళు కూడా షాక్, ఏం మాట్లాడుతున్నావు గాయత్రి, ఏం మాట్లాడుతున్నావు శాలిని అని చెప్పి వాళ్ళు షాక్ అయ్యారు. సో గాయత్రిని తీస్తున్నావు, మరి గాయత్రి గెలిచిద్దా అంటే నో అన్నారు. సరే నువ్వు కాక మరి ఎవరు అనుకుంటున్నావు అంటే రోహిత్ ఆ రమణ అన్నారు. వీళ్ళిద్దరిలో ఒక పేరు చెప్పాను కానీ మళ్ళీ గాయత్రి పేరు చెప్పారు. అసలు నాకే మతిపోయింది. ఇప్పుడు నిన్న ఏదైతే ఆర్కేని నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, నీ గేమ్ అర్థం కాదు అని చెప్పి ఆర్కే మీద ఎక్కారో మీరు, ఈరోజు అదే ప్లేస్లో మీరు ఉన్నారు. సో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి, ఒక రియలైజేషన్ రావాలి ఏంటంటే ఓకే ఎవ్రీ టైం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి అర్థం కాదు, సమ్టైమ్స్ కొంతమంది కొన్ని క్లారిటీ మిస్ అవ్వచ్చు అని చెప్పి. సో అలాంటి టైంలో నేను ఉదయం ఇందాక వీడియోలో అనుకుంటే చెప్పాను, నేను ఎవరిని ఎక్కువ తక్కువ చూపు చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు, ఏ రోజు ఎవరు ఎట్ట ఎదిగి ఎట్ట మనల్ని దెబ్బ కొడతారో తెలియదు, అట్లాగే ఏ రోజు మనం తగ్గుతాం కూడా తెలియదని ఈరోజు మీరు ఆ పొజిషన్లో మిమ్మల్ని పెట్టుకోవాల్సి వచ్చింది. వెంటనే ఆడియన్స్ కూడా కంపారిజన్ తీస్తారు బయటికి,
ఎందుకంటే మీరే ఎక్కారు కాబట్టి ఇప్పుడు మీ మీద కంపారిజన్ వస్తుంది, మరి ఆ రోజు ఎక్కువ మరి ఈ రోజు ఏమైంది అని చెప్పి, సో మీ తెలివితేటలు ఏమైంది అని చెప్పి. వెంటనే బిందు మా దగ్గర ఏంటి శాలిని అని చెప్పి షాక్ అయ్యారా అంటే షాక్ అయ్యారు వాళ్ళందరూ. అంటే శాలిని నుంచి ఎక్స్పెక్ట్ చేయరు, శాలిని క్లారిటీ ఉంటుంది, శాలిని చాలా స్ట్రాంగ్గా మాట్లాడుద్ది, పైగా స్టార్ ఇచ్చాం ఏమి చెప్పానంటే కొంచెం ఆడియో స్టార్ ఇచ్చాం అని చెప్పి అట్లా ఉంటుంది కదా. అసలు నీకు అర్థమవుతుందా, ఒకసారి ఇటు ఒకసారి అటు, ఫైనల్ అంటే ఇంకెక్కడికో అంటున్నావు, ఒకసారి విట్టాను ఒకసారి అంటున్నావు, ఫైనల్గా ఒకటి చెప్పడం మళ్ళీ ఎట్టే వెళ్ళిపోతున్నావు. శాలిని ఐఎమ్ ఓకే విత్ ఎవ్రీ వన్, యాక్చువల్గా వీళ్ళుంటే గెలుస్తాం వాళ్ళుంటే గెలుస్తాం నమ్మకం లేదు, నేనంటే గెలుస్తా అని చెప్పి ఏదో చెప్పారు. వాళ్ళు దండరా దోత ముందు వెళ్ళంటారా బాబు మీరు అయిపోయింది అని చెప్పి పంపించారు. దాని తర్వాత రాజకుమారి, చరణ్, మిత్రేష్, హేమంత్ వీళ్ళు కొంచెం కాల్మ్ అండ్ కంపోజ్గా. మిత్రేష్ 4 టాస్క్స్ వస్తే నా ఇన్పుట్స్ ఉన్నాయి, అన్నింటిలోనూ నేను లీడర్గా కనిపించాను, నాకు అసలు లూజింగ్ ట్రాక్ రికార్డే లేదు, సో నేను చాలా లైమ్లైట్లో నేను ఎక్కడ హైప్ అవ్వట్లేదు, లైమ్లైట్లోకి రావాలనుకుంటున్నాను, నేను సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నానని చెప్పాడు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు లైమ్లైట్లోకి వస్తారు లేదు అని చెప్పి ఆ టైంకి వాళ్ళకి తెలుస్తుంది. రాజ్కుమార్ నాకు అవ్వాలని, నాకు కూడా 3 గ్రీన్స్ వచ్చాయి, నేను గేమ్ ఆడాను, లీడర్షిప్ చేయాలని నాకు ఉంది, లీడర్షిప్ ద్వారా టీంని గెలిపిస్తాను, గ్రాటిట్యూడ్గా థ్యాంక్స్ ఓటు నేను లీడర్గా ఇచ్చినందుకు గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ ఓటు కూడా వాళ్ళకే ఇచ్చేసాను, ఓటు అప్పీల్ కూడా వాళ్ళకే ఇచ్చేసాను, అంటే హేమంత్ కూడా నాకు ఉంది, నేను పర్ఫార్మెన్స్ చేశా, టీం సరిగ్గా ఆడలేదు బట్ నేను పర్ఫామ్ చేశాను, ఎండ్యూరెన్స్ గట్టిగా ఇచ్చా, సో చాలా టాస్క్లు ఇనిషియేషన్స్ కూడా నేనే తీసుకున్నా అని చెప్పి రోహిత్ చెప్పాడు. మిథిలేష్ ఏమో నీ టీమ్ సెలక్షనే రాంగ్, యాక్చువల్గా అసలు నువ్వు లీడర్ అంటే అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కన్విన్స్ అని చెప్పాడు. దాని తర్వాత చరణ్, నాకు 3 గ్రీన్స్ వచ్చినాయి, ఐ వాజ్ ట్రయింగ్ మై బెస్ట్, వాయిస్ అవటానికి కూడా చూస్తున్నాను, ఎవ్రీథింగ్ ఐఎమ్ ట్రయింగ్, హై ఇచ్చే ఎపిసోడ్ నాకు అసలు రాలేదు, అంటే ఎపిసోడ్ అయిపోతుంది వీళ్ళకి 3 గ్రీన్స్ రావటమే, వీళ్ళకి హై రాలేదు, సో మీకు వచ్చింది, మీకు ఓటు అప్పీల్ కూడా అయింది, టీం కాబట్టి మనం కలిసి పనిచేద్దాం బట్ బెటర్ డెసిషన్ తీసుకుందాం అంటే ఇక్కడ శ్రీముఖ్ గారు వచ్చి ఓకే ఆర్గ్యుమెంట్ కొంచెం మామూలుగా జరిగిందని, మీరు కాకుండా ఇంకెవరికంటే 3 చరణ్ కొట్టేశారు. ఆ విధంగా చరణ్ ఎందుకు వేశారు అంటే మిగతా లీడర్స్ అవటం అయ్యవటం ఏదో జరిగింది, చరణ్కి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి చరణ్కి ఆపర్చునిటీ ఇచ్చారు, అది జరిగింది. సో అవి బెస్ట్ డిబేట్ సోఫార్ కార్పొరేట్ రేంజ్ జరిగింది అన్నట్టు మాట్లాడుకున్నారు. సో మన అభి కొంచెం క్లాసీ మ్యాన్ కాబట్టి ఓకే. నెక్స్ట్ లీడర్లని టీం 3 ఎవరైతే ఉన్నారో 3 అమ్మాయిలు వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, అయిపోయింది. దాని తర్వాత నవదీప్ వచ్చాడు. ఇప్పుడు టాస్క్ ఏంట్రా బాబు, టాస్క్ పెట్టండి రా బాబు, ముందు ఇదే టీం లీడర్ టీం టాస్క్ టీం బిల్డింగ్ యాక్టివిటీ సరిపోయింది, టాస్క్ 5 నిమిషాలు ఉంది, బిల్డింగ్ మాత్రమే అదేదో టవర్స్ లాగా జరుగుతూనే ఉంది ఎంతసేపటి దాకా, రాయలేక చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి పక్క నుంచి, ఎన్ని పాయింట్లు రాతో అతలకే మన కోడి కిలికినట్టు, మన పేపర్ మీద పెన్నెట్టినా కిలికినట్టు ఉంటుంది, ఏదో టైప్ చేసినా కిలికినట్టే ఉంటుంది. ఏంటో నవదీప్ ఆడటానికి 3 మాత్రమే కావాలి, నలుగురొద్దు, ఒకరిని తీసేయాలి, డిస్కషన్ లేదు, డైరెక్ట్గా చెప్పండి అని చెప్పి మళ్ళీ పెట్టాడు ఒక ఫిట్టింగ్. గాయత్రి వెంటనే అమన్ అన్నారు, గాయత్రి టీంలోంచి అమన్, ఎందుకంటే ఒక్కొక్కసారి టెంపర్ లూజ్ అయిపోతాడు, అది గేమ్లో ఎఫెక్ట్ అయ్యిద్ది అనగానే అమన్ అంటే నేను నమ్మా, మోసపోయా, ఇంకోసారి అలా ఉండదంటే ఎన్నిసార్లు చెప్తావా అని చెప్పానంటే లేదు సార్ ఇదే ఫైనల్, ఇక నేను ఇక్కడ అమ్మడానికి ఏమి లేదు, యాక్చువల్గా ఇందులో గాయత్రి తప్పు, నేను చెప్తాను చూడండి. ఇలా తీసేయాలి అన్నప్పుడు మనకి యాక్చువల్గా ఎదురుగా టాస్క్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి, సో మనకి బేసిక్గా టాస్క్ ఏంటన్నది అర్థమవుతుంది, అక్కడ బ్లాక్స్ ఉన్నాయి, థ్రెడ్స్ ఉన్నాయి, అటు ఇటు నుంచోవాలి, ఇవన్నీ తెలుస్తున్నాయి. టీం అనేది ఏంటంటే మనం ఒక టీంలో ఉన్నాము అంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రెస్పెక్ట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అగైన్ టీం లీడర్గా ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో టీంలోంచి ఒకరిని తీసేయాలని సిచ్యువేషన్ నిజంగా వచ్చినప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే ఆ టాస్క్ని బట్టి, అక్కడ జరుగుతున్న టాస్క్ మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఒక పర్సన్ ఈ టాస్క్కి సెట్ కాడు అని చెప్పి తీసేయాలి. అది ఎలా తీసేయాలి, నేనైతే అమన్ని ఎలా తీస్తానంటే నేను ఈ టాస్క్ గురించి అమన్ని తప్పిద్దాం అనుకుంటా, ఎందుకంటే బేసికల్గా టాస్క్ కోసం నాకు కొద్దిగా బ్యాలెన్సింగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది అట్ ద మూమెంట్. సో దానికి అమన్ కరెక్ట్గా అనిపిస్తుంది, అమన్ ఈజ్ మోర్ ఇన్ టు ఫిజికల్ స్ట్రెంత్ అండ్ దానికి వీళ్ళిద్దరూ బెస్ట్గా అనిపిస్తున్నారు నాకు. సో ఆ విధంగా నేను కన్సిడర్ చేస్తున్నా. సో అమన్కి ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ, ఆ ఫిజికల్ వచ్చింటే కనుక నా ఫస్ట్ చాయిస్ అమన్ అయ్యేవాడు, బట్ దీనికి కాదు అని చెప్పి అట్లాగా అమన్ని పొగుడుతూ దాని గురించి చెప్తూ దీని గురించి, ఎందుకంటే టీం వీఆర్ ఇన్ ఏ టీమ్, అపోజిషన్లో లేము వాడిని తక్కువ చేసి చూపించడానికి, టీంలో ఉన్నాం కాబట్టి వాడి డిగ్నిటీ మనం ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఈ పాయింట్ కూడా మనం పెట్టాలి. గేమ్ అంతా జరిగే ప్రాసెస్లో నా టీమ్ని ఇండివిజువాలిటీని వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడటం కూడా లీడర్ బాధ్యత కాబట్టి నేను అది కూడా ప్రూవ్ చేసుకున్నా అన్న విధంగా పాయింట్ జడ్జెస్ కొన్నిసార్లు మనం చెప్పినట్టు జడ్జెస్ కూడా అర్థమవుతుంది, ఈ చిప్తాలకు అర్థమవుతుంది వెంటనే. కానీ వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఆరోపణలు నిందలు వీటితోనే సరిపోతుంది, ఎవరిని ఎక్కువ తగ్గించేద్దాం. గేమ్ ఒక కాంపిటీషన్ నడుస్తున్నప్పుడు ఒకరిని తక్కువ చేయటం మాత్రమే కాదు, ఒకరిని పైకి లేపినా కూడా మనం లెగుస్తాం. కొన్నిసార్లు ఒకరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, పైకి లేపమంటే ఎత్తేసి పొగిడేసి ఎక్కడ పెట్టామని కాదు, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కాకుండా మనం కూడా నించుంటాం. ఓకే నెక్స్ట్ ఆర్కే వచ్చేపాటికి సృష్టిని తీసేశాడు. ఫిజికల్గా సేమ్, మైండ్ ఎంత సేమ్, ఝాన్సీది ఫిజికల్గా ఇద్దరు సేమే, ఝాన్సీ అండ్ సృష్టి. మైండ్ ఝాన్సీది బెటర్గా ఉంటుంది అనగానే సృష్టి అన్నే ఝాన్సీ దగ్గర కార్డు ఉంది కాబట్టి అనగానే మరి నువ్వు కూడా అట్లాగే చేస్తావు కదమ్మా అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఆయన దీపక్కని తీసేయలేడు, వీళ్ళిద్దరిని తీసేయాలి. ఆర్కేని ఎందుకు లేపారా అంటే ఇందుకోసం లేపారు. మీరు అడగచ్చు
ఆర్కే టీం లీడర్గా ఏం పీకేడని చెప్పి అంతలైపోయారు ఏంటి అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది చాలా కీలకమైన డెసిషన్. ఇది ఎవరిని తీసేయాలి అన్న దాని మీద. ఇమాజిన్ ఝాన్సీ కార్డు ఉంది కాబట్టి ఝాన్సీని ఉంచుకొని దీపక్ సృష్టిలో దీపక్ని కనుక తీసేసి ఉంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ సృష్టి కనుక అక్కడ పెట్టుంటే రోహిత్ బీట్ చేసేవాడు. చెప్పలేం కానీ బట్ స్టిల్ దెర్ ఆర్ ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఒక బ్లాక్లో డిఫరెన్స్లో ఉంది. సో ఇక్కడ సృష్టిని తీసేసే డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో ఆర్కే చేసింది, అది కూడా గేమ్ చేంజింగ్ డెసిషనే కదా, మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఆర్కే లీడర్గా సక్సెస్ అయినట్టే కదా. సో చిన్న డెసిషన్ అయినా అది మన కంటికి కనపడదు, అంత విజిబుల్గా ఉండదు, సరిపోదు. చెప్పాలంటే ఆర్కే మోహన్ చేసింది ఇంకా సరిపోదు, ఇంకా చేయాలి వీళ్ళు. అది చేస్తేనే ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ అన్నది ఇంకా మనకి ఆ ఎలివేషన్కి న్యాయం చేకూరుతుంది. నెక్స్ట్ చరణ్ వచ్చేపాటికి హేమంత్ తీస్తాడు. ఎందుకు చెప్పి భరిస్తా అంటే ఐ ఫీల్ వీళ్ళిద్దరూ బెటర్ స్ట్రాటజీస్ ఇండివిజువల్గా బెటర్గా ఆడతారని చెప్పి అర్థమైపోయింది. దాని తర్వాత టాస్క్ ఎక్స్ప్లెనేషను, ఆ స్టిక్స్ పట్టుకొని అక్కడ ఉన్న బ్లాక్స్ని వాటి మీద ప్లేస్ చేయాలి టేబుల్ మీద. ఆ టేబుల్ని అటొకలు ఇటొకలు పట్టుకొని దాని మీద బ్యాలెన్స్ చేయాలి. టాస్క్ చాలా సింపుల్ చెప్పాలంటే, ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇందులో టీము కలిసికట్టుగా కోఆర్డినేట్గా చేసేది కూడా పెద్ద ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవటమే. అయితే ఈ టాస్క్ డిజాస్టర్స్ టాస్క్ ఎందుకు ఇది డిజాస్టర్స్ టాస్క్ అంటే, దీంట్లో ఏదైతే హెడ్ స్టార్ట్ ఉందో గాయత్రి గారికి నాకు తెలిసి 3 బ్లాక్లు ఇచ్చినట్టున్నారు, 3 ఇచ్చినట్టున్నారు. 3 ఇస్తే ఎవరికైనా అసలు పట్టుకోవడానికి ఏమైనా ఉంటుందా, ఛాన్స్ ఉంటుంది అసలు? 3 బ్లాక్లు అంటే ఎంత? అప్పటికి దీపక్ పెడతా ఉంటే రోహిత్కి దీపక్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్లాక్ తేడా, జస్ట్ అట పెట్టేసాడు అంతే. లో పవర్ 3 అంట, ఫినిష్ చేయాలి మనం. లేదంటే కనుక ఈరోజు కొద్దిగా దీపక్ తడబడి ఉన్న రోహిత్ ఇంకొంచెం పిగ్గా ఉన్న రోహిత్ అసలు ఆల్రెడీ ఇంకా హైయెస్ట్ లెవెల్లో పీక్స్లోనే ఉన్నాడు, ఇంకా రోహిత్ లేదు. దీపక్ కనుక ఒక బ్లాక్ వాళ్ళు తక్కువ పెట్టినా, ఒక బ్లాక్ పడినా నెక్స్ట్ రేంజ్ వేరే ఉండదు. ఈరోజు రోహిత్ గెలిచుంటే టాస్క్ ఆ కార్డు పవర్ని బీట్ చేసి గెలిచుంటే, ఫైర్ కార్డ్ని బీట్ చేసి గెలిచుంటే నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉండేది. అట్లాంటి అటెంప్ట్ కాదు అది. సో అంత దగ్గరికి వచ్చాడు కాబట్టే ఆయనకే వాళ్ళు అక్కడ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చింది. సో గెలిచేశారు ఝాన్సీ వాళ్ళ టీము, దీపక్ పెట్టేశాడు. శివుకి టుడే అవర్ హీరో ఈజ్ రోహిత్ ఆర్కే అని చెప్పి ఆర్కేని పోయి కంగ్రాచులేషన్స్ అని చెప్పి. సో 16 తీసేసి ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో అది వర్కౌట్ అయినట్టే. సో ఆ విధంగా ఆర్కేని పొగడొచ్చు, తప్పలేదు. కానీ ఇది సరిపోదు, ఆర్కే ఇంకా కావాలి, ఇంకొంచెం కనిపిస్తే ఎపిసోడ్స్ ఏమైనా బెటర్ ఛాన్సెస్. అలాగే మీరు ప్రమోట్ చేసుకోవాలి, అది కనిపించట్లేదు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఆర్కే ప్రతిసారి ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వతే చూస్తారా వేస్ట్ అయిపోదు, వేస్ట్ అవుతుంది అని చెప్పి కాసేపు ఏదో చెప్పాడు. దాని తర్వాత ఫైర్ కార్డ్ గేమ్ ఏ లెవెల్లో చేంజ్ అయిపోయిందో చూసారని చెప్పి వాళ్ళ ఫైర్ కార్డ్ వాళ్ళు పోడుకున్నారు. యాక్చువల్గా ఆ ఫైర్ కార్డ్ వల్ల డిజాస్టర్ అయింది చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ సరే ఆర్కే ఒకటి అడుగుతా అని చెప్పి బిందు మాధవ్ గారిని పిలిచి నువ్వు వేస్ట్ అని ఎపిసోడ్ ఏమన్నారు, ఒకటి అడుగుతా అంటే బిందు మాధవ్ గారు ఈ ఎపిసోడ్తో నువ్వు చరిత్ర తిరగరాసావు అని చెప్పి ఇది కొంచెం ఓవర్గా పొగిడాను అనిపించింది. ఇంకొంచెం బాగా అయిపోయిన తర్వాత ఇంకొంచెం పొగిడుంటే బాగుండేది. ఏంటంటే ఎదవతో మాట్లాడను అని చెప్పి ఎదవలతో అంటే ఒక అమ్మాయిని ఏదో కిస్ ఇన్విజిబుల్ అయితే కిస్ చేస్తానని చెప్పి ఆడిషన్ లేదు రాశాడు కదా, దానికోసం. సో ఇలాంటి వాళ్ళతో నేనైతే చంప చెల్లు అనిపిస్తాను, ఇన్విజిబుల్ పవర్ వస్తాయని చెప్పి దానికోసం. సో మేడం తీసుకుంటారంటే మేడం వచ్చారు, డ్యాన్స్ చేశారు, అంతా చేశారు. అయితే అప్పటికి ఎపిసోడ్స్ టెలికాస్ట్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఫస్ట్ ఎపిసోడ్ ఆడిషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. సో ఆర్కే మాకు ఏమైంది నాకు తెలిసి అంటే, చాలామంది మెసేజ్లు చేసి ఉంటారు, లేదంటే కామెంట్లు చేసి ఉంటారు, ఇన్విజిబుల్ అయితే అమ్మాయికి ఇచ్చేసేది ఏంటి యాదవా అని చెప్పి తిట్టుంటారు. అది తప్పే కదా రాయటం, తిట్టుంటారు. సో దానికోసం అక్కడ ఏమండి మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఫ్లడ్ ఏమైనా అన్నానా, మిస్బిహేవ్ చేశానా అది అని చెప్పి నేను అట్టంటోని కాదు మేడం, ఇప్పుడు అందరూ అదే అలా అడుగుతున్నారు వస్తున్నాయంటే అభిజిత్ స్టాండిస్కి లేదు ఆర్కే లేదు నాకు ఇష్టం మేము అనుకోవట్లా, నువ్వు అమాయకుడివనే అనుకుంటున్నావు అని అన్నారు చూసారా. అక్కడ అభిజిత్ అలాంటి చోట్ల కొంచెం ఎక్కుతూ ఉంటారు, మెట్లు ఇవన్నీ ఒక టప్ అనేది, అది వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అంతే. సో నువ్వు ఎక్కువ బాధపడక ఎక్కువ ఆలోచించుకో అని చెప్పి బిందు మా దగ్గర హగ్గిచ్చారు, అన్నీ జరిగినాయి. దాని తర్వాత నెక్స్ట్ ఓట్ అపీల్. సో ఆర్కే నువ్వే తీసుకుంటావా లేదంటే పెద్ద మనసు చేసుకుని వేరే వాళ్ళకి ఇస్తావంటే ఆర్కే ఏమన్నాడు తెలుసా, డిస్కస్ చేస్తామన్నాడు. బీయింగ్ ఏ లీడర్ అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఓన్ డెసిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ మనం టీంతో డిస్కస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టీంతో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఆర్కే టీంతో డిస్కస్ చేసి దీపక్ పేరు చెప్పాడు, వీళ్ళు షాక్ అయ్యారు. ఏంటి నువ్వు అంతే దీపక్ పేరు చెప్తాను అంటే చాలా చెప్పుకోవాలని ఉంది నాకు, బట్ నిరూపించుకోవడానికి ఒక అవకాశం కూడా వచ్చింది. టాస్క్ పరంగా నేను బాగానే ఆడుతున్నాను, వీళ్ళు ఒక అవకాశం కూడా ఇచ్చారు కానీ బట్ యాజ్ అ లీడర్గా నేను ఇంతవరకు గెలవలేదు. సో ఆ ఛాన్స్ నాకు వీళ్ళు ఇచ్చారు కాబట్టి, వద్దన్న కూడా ఇచ్చారంటే వాళ్ళ వల్ల మేము అడిగితే ఇచ్చారని చెప్పి నవదీప్ కూడా చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఝాన్సీని కూడా మళ్ళీ ఝాన్సీ కార్డు ఉంది, ఝాన్సీ కార్డు పడుకొని ఝాన్సీని కాదని మరి దీపక్ ఇచ్చామంటే ఝాన్సీ గారే కన్విన్స్ అయ్యారు. అంటే దీపక్ కన్విన్స్ చేస్తే ఝాన్సీ అంటే ఝాన్సీకి ఇద్దాం అనుకున్నాడు, బట్ కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే ఝాన్సీ కూడా ఓట్ అపీల్ చేసుకున్నారు కదా, లాస్ట్ టాస్క్లో సపోర్ట్ చేశారు. అంటే అప్పుడు లాస్ట్ టాస్క్లో దీపక్ తన కార్డు వాడాడు కదా, సో దీపక్ బాగానే కన్విన్స్ చేశాడు ఝాన్సీని. ఇదేసి ఉంటే కొంచెం బాగుండేది. సో ఆ విధంగా చూస్తే దీపక్ బాగానే కన్విన్స్ చేసినాడు ఝాన్సీని. నవదీప్ నీకు అర్థం కావట్లేదు, అసలు కొన్ని డేసే ఉంది, ఇదేం పెద్ద ఎక్కువ రోజు లేదు ఓటీపీలు రావడానికి, నీకు అసలు వచ్చింది ఏంటి శివ్ గడ్ కొన్నారు. దీపక్ ఈజ్ రెడీ టు గివ్, ఏం చేద్దాం ఏంటి అంటే
అంటే ఈయనకి డేంజర్ ఉన్నాడు, ఎల్లో కార్డులో ఉన్నాడు అని చెప్పగానే దీపక్ అప్పుడు వెలిగింది. ఓకే, తిని డేంజర్లో ఉన్నాడు కదా అని చెప్పి ఆలోచించేంటే నేను ఆర్కే డేంజర్లో ఉన్నాడు అని చెప్పి నేను మర్చిపోయాను అనగానే శ్రీముఖి అంటే ఈ వాంట్స్ టు గివ్ ఇట్ బ్యాక్ అనగానే ఓకే అని చెప్పి దాని గురించి డిస్కస్ చేశారనమాట. అంటే నేను ఝాన్సీని కన్విన్స్ చేశాను నేను కార్డు యూజ్ చేసుకుందాం అని చెప్పి, బట్ నేను లీడర్షిప్ రెస్పెక్ట్ ఇచ్చా, అదే మొన్న గెలుచుకున్నాను నా కార్డు ఇచ్చేసాను అది అని చెప్పి అలా చెప్పి కన్విన్స్ చేశాను. బట్ తిని డేంజర్ జోన్లో ఉన్నాడని మర్చిపోయాను కాబట్టి సో ఇప్పుడు తనకే ఇస్తానని చెప్పారు. సో దాంతో ఆర్కేకి ఓటీపీలు వచ్చింది. నేను మీ ఆర్కే ఓటీపీలు చేశాడు. ఏ టాస్క్ వచ్చినా బెస్ట్ ఇస్తున్నా, గెలవాలన్నా ఓడినా సరే ఎఫర్ట్స్ మాత్రం గట్టిగా పెడుతున్నా, ఎవరేమన్నా అన్నా సరే నేను భరిస్తున్నా, ఓపికతోనే ఉంటున్నా, నవ్వుతూనే ఆడుతున్నా, ఎంత కోపం ఉన్నా సరే బిగ్ బాస్లో ఉండాలని చెప్పి మీకు అనిపిస్తే, వీడు బిగ్ బాస్లో ఉండాలరా అని అనిపిస్తే ఓటు వేయాలని కోరుకుంటున్నా, ఇట్లు మీ ఆర్కే అని చెప్పాడు. అదే రామకృష్ణ అని చెప్పాడు. బాగుంది. నాకు రామకృష్ణ నేను పెద్ద రాసుకోలేక నేను ఆర్కే అని రాసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే రోహిత్. సో జస్ట్ మిస్ కాబట్టి అది చూశారు, గుర్తించారు, ఇచ్చారన్నమాట. బిందు మాధవ్ గారు పెట్టారు. హెడ్ స్టార్ట్ ఉన్న ఆల్మోస్ట్ నువ్వు ఫినిష్ దగ్గరికి వచ్చావు, సో నీ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అమేజింగ్ గేమ్ రోహిత్, యు ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రెండోసారి అని చెప్పి. నిజంగా రోహిత్ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, మైండ్ బ్లోయింగ్, సూపర్. అసలు నువ్వు అంటే ఇంక నిన్ను పొగట్టడానికి వర్డ్స్ దొరకట్లేదు. చాలా ఆనందంగా ఉంది పొగుడుతూ ఉంటే, బట్ కొంచెం భయంగా, కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఏదో ఫీల్ వస్తూ ఉంది. ఏంటి అంటే ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నావు, జనాలకి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ద కీ యాక్చువల్గా. అది రీచ్ అవ్వకపోతే పీపుల్ విల్ అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు. అది కొంచెం ఇదిగా ఉంది. నెక్స్ట్ పెడతామంటే అభి వాటర్తో ఛాలెంజ్ చేసిన బిందు మాధవి అదే చేత్తో డబుల్ స్టార్. ఫస్ట్ టైం డబుల్ స్టార్ హిస్టరీ అని చెప్పి అభిజిత్ కాలర్ లేచిందట్టాగా నాకు తెలిసి అలా అనగానే. రోహిత్ చాలా ఎప్పుడైనా మాట్లాడే రోహిత్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫింగర్స్ పాయింట్ చేసిన నోటితో ఫింగర్స్ పాయింట్ చేసిన నోటితో కాకుండా నేను పర్ఫార్మెన్స్తో ఆన్సర్ చేస్తున్నా అని చెప్పాడు అనమాట. సో 3 బ్లాక్స్ హెడ్ స్టార్ట్ ఉన్నా సరే 1 బ్లాక్లో మిస్ అయ్యానని చెప్పి 3 బ్లాక్స్ పెట్టారు. 2 పెట్టుంటే సరిపోయేది. ఓటపిల్ కూడా చేసుకున్నాడు. నమస్కారం రోహిత్ నాయుడు అని చెప్పి. ఇప్పుడు కూడా ఉన్నానంటే మీ వల్ల, ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నానంటే మీ వల్ల రీచ్ అయ్యా. నా పర్ఫార్మెన్స్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతా ఉంది, ఎక్కడ పడిపోలేదు. సో 3 లాక్స్ ఉన్నా తన ఓటపిల్ తను బాగానే చేసుకున్నాడు అనిపించింది. స్కిప్ చేద్దాం, ఇప్పటికి చాలా టైం అయింది, మా బ్యాటరీ లో అయిపోతుంది. నెక్స్ట్ ఎల్లో కార్డ్. అవి దిస్ ఈస్ ద లాస్ట్ ఎపిసోడ్. ఎందుకంటే ఎల్లో కార్డ్స్ ఇంక అయిపోతే నెక్స్ట్ రెడ్ కార్డ్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేషన్ ఎపిసోడ్ అనమాట. ఇంకా ఫీడ్బ్యాక్ ఇదే లాస్ట్ ఫీడ్బ్యాక్. దీని తర్వాత ఇంక ఫీడ్బ్యాక్స్ ఉండవని చెప్పారు. సో ఎవరికి ఇచ్చారంటే ఎల్లో గోస్ టు ప్రియాంక ఇచ్చారన్నమాట. ప్రియా ఏమందంటే లక్ కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా లక్ కూడా ఫేవర్ చేయాలి, నాకు అది ఎక్కడ ఫేవర్ చేయట్లేదు, అమ్మాయికి ఎడిపి వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. నెక్స్ట్ శ్రీముఖి. ఇంత జరిగిన తర్వాత కూడా ఒకరు ప్రోగ్రెస్ బాగా ఇంక్రీజ్ అయ్యింది, లీడర్ అయ్యారు, పాయింట్స్ పెట్టారు, మనం అప్రిషియేట్ చేయాలి. లీడర్ తిట్టడమే కాదు పొగుడుతాం కూడా, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అని చెప్పి చరణ్ తీసుకొచ్చారు. కెన్ వి ఆల్ కాల్ సెలబ్రేషన్ చేసుకోవచ్చా అన్నట్టు పిలిచారు. నాకు అర్థం కాల ఎందుకు అంత స్పెషల్గా ఇంపార్టెన్స్గా పిలిచి ఇదంతా సెలబ్రేషన్స్లో చేయటం. మీది నిజామాబాద్ మాది నిజామాబాద్ అంటే ఇదే నాకు అర్థం కాల. అంటే తను ఫీల్ అవుతున్నాడు, నాకు అర్థమైంది. ఫీల్ అవుతే ఓదార్చండి, తప్పులేదు. కానీ ఇట్లా సెలబ్రేషన్ మళ్ళీ ఎక్స్ట్రా పొగట్టం అదేమవుతుంది అంటే చరణ్కి మైనస్ అవుతుంది. ఎట్లా మైనస్ అవుతుంది? అక్కడ ఏదైనా జరిగి పొగిడితే అనుకోవచ్చు, అక్కడ ఏం జరగకుండా, అక్కడేం పర్ఫార్మెన్స్ లేకుండా, అక్కడేం కనిపించకుండా మీరు ఇట్లాంటి చేస్తే అది చరణ్కి మైనస్ అవుతుంది. చూసే వాళ్ళకి ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి చరణ్ తిట్టుకుంటారా? మీకు ఎఫెక్ట్ పడదు, చరణ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది. సో మీ నిజామాబాద్ మా నిజామాబాద్ అని చెప్పి ఏదో చేశారు. దాని తర్వాత అక్కడ బాగి కూడా ఏడుస్తున్నారు. సో బాగిని కూడా తీసుకొచ్చి ఓదార్చారు. ఏంటంటే ఫిజికల్గా ఆడలేనేమో అని చెప్పి నన్ను కార్నర్ చేసేస్తున్నారంటే తనకు చేయి బాధ కదా అనిపిస్తుంది అని చెప్పి, సో అందుకోసం నన్ను రోహిత్తో స్వాప్ చేశారని చెప్పి, సో అవన్నీ చెప్పి వాడు బాధపడ్డారు అనమాట. సో అది ఎపిసోడ్ జరిగింది. ఇది ఇప్పుడు కొద్దిసేపులో కానీ కట్ చేయకపోతే కట్ అయిపోద్ది. మీరు మాత్రం ఒకసారి వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. పెద్దదైపోయింది అని చెప్పి ఎపిసోడ్ ఇవి అనుకోవద్దు. అది ఆల్మోస్ట్ వితౌట్ యాడ్సే 61-62 మినిట్స్ ఉంది కాబట్టి మనం కూడా ఇంకా అంత థియరీ చెప్పుకోవాలి, పాయింట్స్ చెప్పుకోవాలి, మిస్ అవ్వకూడదు అంటే అవుతుంది కదా. సో పెద్ద మనసుతో చిన్నపిల్లల్ని క్షమించేయండి, సరేనా? ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానా? అంతే. సో ఆర్కే మామ ఇది సరిపోదు, ఇంకొంచెం పెరగాలి. చరణ్ కూడా ఇది సరిపోదు, ఇద్దరికి సరిపోదు, ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేయాలి. అలాగే వీళ్ళు కొంచెం స్పెషల్గా చూపించే ప్రేమలు ఏవైతే ఉంటాయో అక్కడ పర్ఫార్మెన్స్ లేకుండా ప్రేమలు చూపిస్తే అది కంటెస్టెంట్స్కి నెగిటివ్ అయితే తప్పితే జడ్జెస్కి కాదు. సో జడ్జెస్ అది ఆలోచించుకోవాలి. శాలిని గారు అంతా మొత్తం అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా మన ఆయనకి చెప్పి ఇప్పుడు ఈవిడ కన్ఫ్యూజ్ అయ్యారు. అది కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. రోహిత్ ఇంకా అసలు ఇంక చెప్పడానికి ఏం లేదు. అన్నిసార్లు ఇంక మాట్లాడితే అబ్బో అదేదో నా ఛానల్లో ఇంకా రోహిత్ సన్మానం అన్నట్టు ఉంటుంది, ఆవిడ చేసినట్టు ఉంటుంది, నేను చేసినట్టు ఉంటుంది. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.